పండగనే వాళ్ళు తగ్గారు జనాలు, అయిపోలేదు పండగ ఏమా తినే పండగ ఇవాళ. ఓకే ఓకే సరే రైట్. ఓకే రైట్. సరేనా అమ్మా, మీరు కెపాసిటర్స్ని చూసారు ఎప్పుడైనా ల్యాబ్లో? చూసారు, చేశారు, ఎక్స్పెరిమెంట్ చేశారు అంతా. కెపాసిటర్ 2 టెర్మినల్స్ ఉన్నాయి. సో కెపాసిటర్ వాల్యూ ఎలా తెలుసుకున్నారు? దాంట్లో యాక్చువల్గా రాసి విడిగా ప్రింట్ చేసి ఉంది. ఎసాను 1 మైక్రోఫారెడ్ 10 మైక్రోఫారెడ్స్ ఆర్ ప్రింట్ చేసే ఉంది. ఓకే. ఆర్ మీ ఇంట్లో ఫ్యాన్లను చూస్తుంటారు, ఫ్యాన్ల పైన సిలిండర్ లాంటిది ఒకటి ఉంటుంది, ఏమంటారు దాన్ని? కండెన్సర్స్ అంటారు. కండెన్సర్ అన్న కెపాసిటర్ అన్న ఒకటే. ఓకే. దాని మీద కూడా రాసి ఉంటుంది 1 మైక్రోఫారెడ్ కెపాసిటర్. దాంతోపాటు ఇంకోటి ఏదో ప్రింట్ చేసి ఉంటారు, ఏంటిది అది? వాల్యూతో పాటు ఇంకోటి కూడా ప్రింట్ చేస్తారు, ఏంటిది? వోల్టేజ్. చూసారా? వోల్టేజ్ ఏంటి? ఆ వోల్టేజ్ ఏంటి? దట్స్ అ వోల్టేజ్, మ్యాక్సిమం వోల్టేజ్ ఇట్ కెన్ సస్టైన్ అని అర్థం. ఓకే. అంటే బ్రేక్ డౌన్ వోల్టేజ్ రాస్తారనమాట ప్రింట్ చేసేటప్పుడు. మేబీ మీరు ల్యాబ్లో చేసేటప్పుడు నాన్న 1 మైక్రోఫారెడ్ కామా సమ్ 40 volts అని 60 volts అని అలా రాస్తుంటారు, లెట్ 12 volts కెపాసిటర్ అని. అంటే ఇఫ్ ద వోల్టేజ్ అక్రాస్ దట్ వన్ మోర్ దెన్ 12 volts వచ్చేసింది అనుకో, 12 volts రాశారనుకో, మోర్ దెన్ 12 volts ఉంటేనైనా ఇట్ విల్ బ్రేక్ డౌన్, ఓపెన్ అయిపోయింది. ఓకే. సరే, సేఫ్గా ఉండాలంటే వోల్టేజ్ అక్రాస్ దట్ వన్ షుడ్ బి బిలో 12 volts ఉండాలి. ఇప్పుడు కండెన్సర్ ఉంది, 220 volts రాస్తారు. అంటే బిలో 220 volts ఉన్నంతసేపు అది సేఫ్గానే ఉంటుంది. అబౌట్ 220 volts కన్నా ఎక్కువ ఫ్లక్చుయేషన్ వస్తే అది బ్రేక్ అయిపోయి మీ డివైస్ని కాపాడిద్ది అక్కడ. ఓకేనా? సరే సరే, ఒక ప్రాబ్లం దాని మీద చేపిస్తున్నాను అన్న. సరే, 3 కెపాసిటర్స్ ఇలా ఉన్నాయమ్మా, నోటీస్ హియర్. నా 3 కెపాసిటర్స్ ఇలా ఇచ్చారు. C1 కెపాసిటర్, C2 కెపాసిటర్, C3 కెపాసిటర్. రైట్ అమ్మా, క్వశ్చన్ తీసుకుని ఫస్ట్. 3 కెపాసిటర్స్ C1, C2, C3 whose values are 3 capacitors C1, C2, C3 whose values are 10 microfarad comma 5 microfarad and 2 microfarad respectively, whose values are 10 micro comma 5 micro and 2 microfarads respectively, have breakdown voltages 10 volts comma 5 volts and 2 volts respectively. Have breakdown voltages 10 volts, 5 volts, 2 volts respectively. Okay, full stop. Determine the maximum safe value of voltage that should be applied. Determine the maximum safe value of voltage that should be applied across the terminals A comma B
determine the maximum safe value of voltage that should be applied across the terminals A comma B and the corresponding total charge stored in the effective capacitance. And the corresponding total charge stored in the effective capacitance. చెప్పండమ్మా ABCD ఆన్సర్. ABCD అది నాకు క్వశ్చన్ ఇచ్చింది, అది చేయండి. ఏమన్నారు, ఆల్ ద కెపాసిటర్ సేఫ్లో ఉండాలంటే వాట్ షుడ్ ద మ్యాక్సిమం వోల్టేజ్ యూ షుడ్ అప్లై అక్రాస్ ద టెర్మినల్స్ A కామా B అడిగారు. నెక్స్ట్ ఎఫెక్టివ్ వాట్ ఈస్ ద ఛార్జ్ స్టోర్డ్ అని అడిగారు. అది కామన్ సెన్స్తో చెప్పేయచ్చు కదా, మీరు రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఆన్సర్ చెప్పేసేయండి. సి ఏమో అందరూ వెరీ గుడ్ నాన్న ఆన్సర్ అమ్మా. సరే చూద్దాం నాన్న. ఓకే, నాట్ ఈస్ హియర్. సరే అమ్మా చాలానా, వినండి. నాట్ ఈస్ హియర్ అమ్మా, చాలు మా ఊరికి నేను ఇది VS అనుకున్నానా, VS అనుకున్నాను ఊరికి. ఓకే, అండ్ దిస్ వోల్టేజ్ గెటింగ్ డివైడెడ్ VC2, VC3, ఓకే, VC1 ఇలా డివైడ్ అవుతుంది అనుకున్నాం. ఓకే, నౌ టెల్ మీ నాన్న, దిస్ బ్రాంచ్, దిస్ ఎంటైర్ బ్రాంచ్, హౌ దే కనెక్టెడ్ టు ఈచ్ అదర్? ప్యారలల్. ఇది VS అయితే వాట్ ఈస్ వోల్టేజ్? VS. దిస్ ఎంటైర్ వోల్టేజ్ హియర్ టు హియర్ ఆల్సో VS, and that voltage VS getting divided between C2 capacitor, C3 capacitor. ఎస్ సార్, వోల్టేజ్ డివిజన్ రూల్ వేసుకోవాలి. ఓకే, నాకు ఒక్కసారి ఏమో VC1 చెప్పండి. రైట్, అది చెప్పేసేయండి. VC1 ఎంత? VS. 2 కెపాసిటర్స్ సిరీస్లోనే కదా. వాట్ ఈస్ VC2 చెప్పండి నాన్న. VC2 చెప్పండి ఇక్కడ. అదర్ కెపాసిటెన్స్ బై టోటల్ కెపాసిటెన్స్ ఇంటూ టోటల్ వోల్టేజ్, కెపాసిటీ డివిజన్ రూల్. C3 by C2 plus C3 into VS. What is C3 given? 2 micro each. 2 micro by 5 micro plus 2 micro. Okay, 5 micro plus 2 micro into VS. Okay, therefore this value nothing but 2 by 7 into VS ఇచ్చింది. Okay, now VC3 చెప్పండి అమ్మా. C2 by C2 plus C3 into VS. Okay, this is 5 micro divided by 5 micro plus 2 micro into VS. What is the value? 5 by 7 into VS. ఏమా ఎస్ అన్న? ఓకే, సరేనా. నేను ఫస్ట్ ఏం చేద్దామంటే వినండి అన్న, నన్ను అందరూ వినాలి, అందరూ. Let us apply voltage here so that only C2,
సేఫ్లో ఉందని చూసుకుందాం. ఇంకో వోల్టేజ్ అప్లై చేస్తాం సో దట్ ఓన్లీ C3 సేఫ్. లెట్ us అప్లై అనదర్ వోల్టేజ్ హియర్. ఓకే, ఓన్లీ C1 సేఫ్ లాగా క్యాలిక్యులేట్ చేయబోతుంది ఇండివిజువల్గా. ఓకే, సరే నన్ను ఇక్కడ దాని నుంచి రాస్తున్నాను. ఒక్కసారి చూడండి అమ్మా, VS1 అనుకుంటాను. ఓకే, VS1 మ్యాక్సిమా. ఓకే, VC1 ఇలా వచ్చింది. VS2 మ్యాక్సిమా అనుకుమ్మా, VS2 మ్యాక్సిమా ఫస్ట్ నుంచి రాస్తానమ్మా. చూడండి, ఈ VC1 ఈక్వల్ టు VS అని వచ్చింది మనకి. VC2 ఈక్వల్ టు 2/7 VS. VC3 ఈక్వల్ టు 5/7 ఇంటూ VS ఇలా వచ్చింది కదా సార్. ఓకే, నేనేమనుకుంటున్నానమ్మా, ఈ మ్యాక్సిమానే VS1 అనుకుంటున్నాను, దీని మ్యాక్సిమానే VS2 అనుకుంటున్నాను, దీని మ్యాక్సిమానా VS3 అనుకుంటున్నాను. ఓకే, నౌ టెల్ మీ వాట్ ఈస్ దిస్ VS1 ఈక్వల్ టు VC1 మ్యాక్సిమా. ఓకే, VS2 అమ్మా 7/2 ఇంటూ VC2 మ్యాక్సిమా. వాట్ ఈస్ VCES3? 7/5 ఇంటూ VC3 మ్యాక్సిమా. ఓకేనా మా? వాట్ ఈస్ ద బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఆఫ్ C1 కెపాసిటర్? ఎంత ఇచ్చారమ్మా? 10 volts ఇచ్చారు, దీని 10. వాట్ ఇస్ ద బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఆఫ్ C2 కెపాసిటర్ అన్న? 7/2 ఇంటూ 5, 35/2 ఎంత? 17.5 volts. What is the breakdown voltage of third capacitor అన్న? 2 volts ఇచ్చారు ఇంటూ 2. C3 maximum అంటే maximum voltage that should be applied. 14/2 ఎంత నాన్న? 14/5 2.8 volts నాన్న. మనకి ఏం క్యాలిక్యులేట్ చేసామంటే VS1 ఫర్ ఫస్ట్ కెపాసిటర్ టు బి సేఫ్ అయితే ఇలా వచ్చింది. VS2 సెకండ్ కెపాసిటర్ సేఫ్లో ఉండాలంటే 17.5 volts వచ్చింది. VS3 థర్డ్ కెపాసిటర్ సేఫ్లో ఉండాలంటే ఎంత వచ్చింది? 2.8 volts ఇలా వచ్చింది నాన్న. ఫర్ కెపాసిటర్ టు బి సేఫ్. అమ్మా వినండి అమ్మా, ఏం క్యాలిక్యులేట్ చేసాం వినండి. నోటీస్ హియర్, హై నోటీస్ హియర్. నేను ఇక్కడ 10 volts అప్లై చేశాను అనుకున్నానా, ఇక్కడ ఎంత వస్తుందా? ఇక్కడ 10 volts. అంటే నా ఫస్ట్ కెపాసిటీ సేఫ్లో ఉండాలంటే వోల్టేజ్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 volts ఉంటే ఇట్ విల్ బి సేఫ్. సరే, ఇక్కడ నేను 17.5 volts అప్లై చేశాను అనుకో, వాట్ ఈస్ వోల్టేజ్ అక్రాస్ దిస్ కెపాసిటర్? 5 volts వస్తుంది. ఏమో అర్థమైందా? మన బ్రేక్ డౌన్ వోల్టేజ్ 10 volts, 5 volts, 2 volts కదా. దాన్ని బట్టి కరస్పాండింగ్ వాట్ షుడ్ బి ద వోల్టేజ్ అని ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం. ఫస్ట్ కెపాసిటర్ సేఫ్లో ఉండాలంటే ఇక్కడ 10 volts ఇస్తే ఇక్కడ కూడా 10 వస్తుంది. ఈ కెపాసిటర్ ఒకటే సేఫ్లో ఉండాలంటే ఇక్కడ 17.5 ఇస్తే నాకు ఇక్కడ 5 volts వస్తుంది. థర్డ్ కెపాసిటర్ సేఫ్లో ఉండాలంటే ఇక్కడ ఎంత ఇవ్వాలి? 2.8 volts ఇస్తే ఇక్కడ 2 volts వస్తుంది. ఏమో అర్థమైంది? ఫస్ట్ ఏం చేసామో, ఇండివిజువల్ కెపాసిటర్స్ సేఫ్లో ఉండాలంటే ఇయర్ VS1 ఇది సేఫ్లో ఉండాలంటే ఇక్కడ 10 volts అప్లై చేయాలి, ఇది సేఫ్లో ఉండాలంటే 5 volts అప్లై చేయాలి, సరే 17.5 అప్లై చేయాలి, ఇది సేఫ్లో ఉండాలంటే 2.8 volts అప్లై చేయాలి. ఏం అర్థమైందా? అది క్యాలిక్యులేట్ చేస్తాం. సరే వినండి అమ్మా, అందరూ వినాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా వినండి అందరూ. నోటీస్ హియర్. ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా ఇక్కడ? ఎవరెవరు ఫ్రెండ్స్ ఇక్కడ? ఇద్దరా? ఇంకెవరు లేరా? సరే, ఈ ముగ్గురు ఉన్నారు అనుకోండి. వినండి, సరిగ్గా వినండి. 3 members ఉన్నారు. ఏమనుకోవద్దు. ఈ 3 members ఏమో గ్రాండ్ మదర్, ఆమె మదర్, ఏమో డాటర్. ఓకే, 3 members ఆర్ స్టేయింగ్ ఇన్ ఏ హోమ్. ఓకేనా? దే విల్ స్లీప్ ఆన్ ఏ సింగిల్ బెడ్. ఒక బెడ్రూమే ఉంది. ఓకే, ఒక ఫ్యానే ఉంది. ఆల్ విల్ స్లీప్ ఆన్ ద సేమ్ బెడ్. ఓకే, ఒక ఫ్యానే ఉంది నాన్న. వినండి, ఆ ఫ్యాన్కి 3 controls ఉన్నాయి: హై స్పీడ్, మీడియం స్పీడ్, లో స్పీడ్. సరిగ్గా వినండి నాన్న. ఇఫ్ యూ కీప్ ద ఫ్యాన్ ఇన్ లో స్పీడ్ పెడితే గ్రాండ్ మదర్ ఈజ్ సేఫ్, షీ కెన్ సస్టైన్. మీరు మీడియం స్పీడ్ పెట్టినా, హై స్పీడ్ పెట్టినా చనిపోయింది. ఇంకా
ఓకే, అంటే లో స్పీడే పెట్టాలి. సరే, మదర్ దగ్గరికి వెళ్తే షీ ఈస్ కంఫర్టబుల్ ఇన్ లో స్పీడ్, మీడియం స్పీడ్. హై స్పీడ్ పెడితే షీ కాంట్ సస్టైన్. సరే, ఇప్పుడు డాటర్ ఉంది. ఓకే, షీ ఈస్ కంఫర్టబుల్ ఇన్ ఆల్ ద స్పీడ్స్, లో స్పీడ్, మీడియం స్పీడ్, హై స్పీడ్. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను ఏంటంటే, ఫర్ ఆల్ ద 3 పీపుల్ టు బి సేఫ్, ఫ్యాన్ ఏ స్పీడ్లో పెట్టాలి అని అడుగుతున్నాను. లో స్పీడ్ పెట్టాలి. ఓకే, సరే ఇక్కడ నేను ఇక వచ్చేసేయండి, ప్రాబ్లం దగ్గరికి వచ్చేసేయండి. వోల్టేజ్ సోర్స్ VS దగ్గర అప్లై చేస్తున్నాను. ఓన్లీ C1 కెపాసిటీ సేఫ్లో ఉండాలి, ఎంత అప్లై చేయాలి? 10 volts. ఓన్లీ C2 సేఫ్లో ఉండాలంటే ఇక్కడ ఎంత అప్లై చేయాలి? 17.5. ఓన్లీ C3 సేఫ్లో ఉండాలంటే 2.8. మరి అన్ని కెపాసిటీ సేఫ్లో ఉండాలంటే ఓకే నానా, ఓకే, వి సేఫ్ వోల్టేజ్ అని అడిగితే దిస్ ఈస్ నథింగ్ బట్ మినిమమ్ ఆఫ్ VS1, VS2, VS3. ఓకే, దిస్ ఈస్ మినిమమ్ ఆఫ్, చెప్తానమ్మా ఎందుకు కూడా, అది కూడా చెప్తాను. 10 volts, 17.5, ఓకే, 2.8. అన్నా ఆన్సర్ ఎంత నాన్న ఇక్కడ? 2.8 volts వి సేఫ్ వోల్టేజ్. అంటే మీరు అనుకున్న ఎగ్జాంప్షన్ తప్పు. ఏం చెప్పారు? ఫస్ట్ అడిగిన అమ్మటిని CDA చెప్తున్నారు, అవునా? CD ఆ రెండిట్లో ఏదో ఒకటి సార్ అని చెప్తున్నారు. 7 volts అని, రెండు తప్పు. ఆన్సర్ అన్నా 2.8 volts ఈజ్ ద సేఫెస్ట్ వోల్టేజ్ దట్ షుడ్ బి అప్లైడ్. ఫస్ట్ థింగ్ క్లియరా? కాన్సెప్ట్ క్లారిటీ ఉంటేనే ఆన్సర్ చేయగలుగుతాం ఇలాంటి క్వశ్చన్స్. ఎందుకు అసలు 2.8 volts అనేది ఒకసారి చూద్దాం. సరే నాన్న వినండి అమ్మా. సార్ దాని అనాలిసిస్ చేస్తే నాకు అందరు వినాలి. VC1 ఏమొచ్చిందంటే ఇందాక VS వచ్చింది. VC2 ఇందాక నాన్న వోల్టేజ్ డివిజన్ రూల్ చేస్తే 2/7 VS వచ్చింది. VC3 తీసుకుంటే 5/7 VS వచ్చింది. ఓకేనా? సరే నేను డిఫరెంట్ VSలు తీసుకొని మాట్లాడుతున్నా ఒకసారి. మళ్ళీ లెట్ us టేక్ VS ఈక్వల్ 10 volts తీసుకున్నాను అనుకున్నాను. VS ఈక్వల్ 10 volts. దెన్ టెల్ మీ వాట్ ఈస్ VC1? 10 volts. VC2 నాన్న 2/7 into 10 ఎంత నా? 20/7 అంటే VS3 5/7 into 10, ఓకే, 50/7. 50/7 అంటే నా 7.1 సంథింగ్, ఇదేమో 2.9 volts. ఓకేనా? వస్తున్నాను, మళ్ళీ దగ్గరికి వస్తాను అమ్మా. ఇఫ్ ఐ టేక్ VS ఈక్వల్ టు నాన్న ఇంకో వాల్యూ 17.5 volts తీసుకున్నాను అనుకోమ్మా. వాట్ ఇస్ VC1 అన్న? 17.5. VC2 2/7 into 17.5, 35/7 అంటే 5 volts. VC3 5/7 into 17.5, ఓకే, దిస్ ఈస్ 12.5 volts వచ్చిందమ్మా. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఐ టేక్ VS ఈక్వల్ టు 2.8 volts తీసుకున్నాను. వాట్ ఇస్ VC1? 2.8 volts. VC2 2/7 into 2.8, 0.4 into 2, 0.8 volts. What is VC3? 5/7 into 2.8. Okay, this is 0.4, this is 2 volts. Sarena? Nana vinandi amma. What is the breakdown voltage of C1 capacitor? Breakdown voltage of C1 enta? 10 volts. Breakdown voltage of C2 5 volts. Breakdown voltage of C3 2 volts. Vinandi nana. Okay, 1 second amma. Nana, notice here. Amma, this voltage is less than or equal 10 volts ena? This voltage is less than or equal 5 volts ena? This voltage less than or equal 2 volts ఆ? చూడాలి, లేదు. అంటే ఈ కెపాసిటర్ సేఫ్ నానా, ఈ కెపాసిటర్ సేఫ్, ఈ కెపాసిటర్ నానా సేఫ్ కాదు. అంటే 3 కెపాసిటర్ సేఫా? లేదు. నేను 10 volts ఇస్తే నాకు ఓన్లీ 2 కెపాసిటర్ సేఫ్ వచ్చినాయి, ఒక కెపాసిటర్ సేఫ్ రాలేదు. ఓకే, ఇఫ్ ఐ గివ్ 17.5 volts ఇచ్చాను అనుకోమ్మా. ఓకే, వెదర్ దిస్ వోల్టేజ్ లెస్ దెన్ ఈక్వల్ 10 volts? నో. వెదర్ దిస్ వోల్టేజ్ లెస్ దెన్ ఈక్వల్ 5 volts? ఎస్. వెదర్ దిస్ వోల్టేజ్ లెస్ దెన్ ఈక్వల్ 2 volts నానా? నో. అంటే ఇక్కడ ఏమొచ్చినాయి? 2 కెపాసిటర్ సేఫ్ కాదు, ఓన్లీ ఒక కెపాసిటర్ సేఫ్ వచ్చింది. అర్థమైందా? ఓకే నానా, ఇఫ్ ఐ అప్లై VS ఈక్వల్ టు 2.8 volts ఇచ్చాను అనుకోమ్మా. వెదర్ దిస్ ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ 10 volts? ఎస్. లెస్ దెన్ ఈక్వల్ 5 volts? ఎస్. లెస్ దెన్ ఈక్వల్ 2 volts? రైట్. నానా ఏమైనాయి? ఆల్ ద 3 కెపాసిటర్స్ సేఫ్ వచ్చినాయి. ఓకే నా, అందుకే యూఆర్ టేకెన్ ద సేఫ్ వోల్టేజ్ ఎంత వచ్చింది నాన్న ఇక్కడ? 2.8 volts. ఏమా అర్థమైందా? చెప్పమ్మా. వోల్టేజ్ డివిజన్ రూల్ అమ్మా.
కెపాసిటర్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండమని ఫస్ట్ నుంచి చెప్తుంది అదే. 2 రెసిస్టర్స్ ఉంటే R2/R2+R3 రాసేదానివి. కానీ కెపాసిటర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? అదర్ కెపాసిటెన్స్ C3/C2+C3. దానికి నాన్న బేస్ రూల్ ఏంటంటే దట్ ఇంపెడెన్స్ డివైడ్ బై టోటల్ ఇంపెడెన్స్ అనమాట. Z2/Z2+Z3 ఇంటూ టోటల్ వోల్టేజ్ వేస్తే Z2 అంటే 1/jωC2 వస్తుంది. డివైడ్ బై 1/jωC2 + 1/jωC3 వచ్చేయి వస్తుంది. ఇది ఫస్ట్ నుంచి చెప్తున్న మాట ఇది. కెపాసిటర్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి అని. సరే, ఇంకోటి ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు ఇక్కడ మనని? టోటల్ ఛార్జ్. ఓకే, నా వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ఛార్జ్కి వోల్టేజ్కి కెపాసిటెన్స్ చెప్పండి అమ్మా. ఓకే, Q = CV. Q = CV. సార్ నన్ను ఇక్కడ నాకు వాట్ ఈస్ ఎఫెక్టివ్ కెపాసిటెన్స్, C ఎఫెక్టివ్ చెప్పండి అమ్మా ఇక్కడ. హౌ దీస్ 2 కెపాసిటర్స్ సిరీస్, దిస్ కాంబినేషన్ ప్యారలల్. ఓకే, C ఎఫెక్టివ్ క్యాలిక్యులేట్ చేద్దాం అమ్మా. C ఎఫెక్టివ్ నథింగ్ బట్ C1 ప్యారలల్ విత్ C2 సిరీస్ విత్ C3. ఎస్ సార్ అమ్మా. 2 కెపాసిటర్ సిరీస్లో ఉన్నప్పుడు రిలేషన్ ఏంటమ్మా? 2 కెపాసిటర్ సిరీస్ ఉంటే రైట్, C2C3/C2+C3. ఎస్ సార్. దిస్ ఈజ్ C1 ప్యారలల్ విత్ C2C3/C2+C3. అమ్మా ప్యారలల్ ఉంటేనా ప్లస్ యాడ్ చేసేయండి. C1 ప్లస్ C2C3/C2+C3. ఓకే, నా సబ్స్టిట్యూట్ దోస్ వాల్యూస్ అమ్మా చెప్పండి దెన్. దిస్ ఈజ్ 10 మైక్రో ప్లస్ 5 మైక్రో into 2 micro divided by 5 micro plus 2 micro. This is 10 micro plus, okay, micro ఒక మైక్రో క్యాన్సిల్ అయిపోయిందన్న, 10/7 మైక్రో. దిస్ ఇస్ ఎంత వచ్చిందన్న? 80/7 మైక్రో ఫారడ్స్ వచ్చింది. దిస్ ఇస్ ఎఫెక్టివ్ కెపాసిటెన్స్. ఓకే, దెన్ calculate that since Q = CV. CV, that is C effective into V safe voltage. What is effective capacitance here? 80/7 micro. Okay, safe voltage nana ikkada ఎంత వచ్చిందమ్మా? 2.8. Substitute this value nana, 0.4 into 80, 32 micro coulombs is the right answer. Done. అమ్మా అయిపోయిందా? సరేనా మిమ్మల్ని ఏం చేస్తానంటే ఇప్పుడు ల్యాబ్కి తీసుకెళ్తున్నాను అమ్మా అనుకోండి. ఓకే, ల్యాబ్కి తీసుకెళ్ళాను అనుకోండి. ఓకే, ల్యాబ్కి తీసుకెళ్ళినాక మీకు కెపాసిటర్స్ ఇస్తున్నాను. వినండి అమ్మా, కెపాసిటర్స్ ఇచ్చేసాను. కెపాసిటర్స్ ఏమి ఇస్తున్నానంటే 6 మైక్రోఫారడ్ కెపాసిటర్స్ ఇచ్చానమ్మా. ఓకే, అండ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఎంత ఇచ్చాను ఇక్కడ? 200 volts ఇచ్చాను. 6 మైక్రోఫారడ్ 200 volts బ్రేక్ డౌన్. ఓకే, అలా పెట్టాను.
అలాంటి కెపాసిటీలు మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను, మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను. 6 మైక్రోఫారడ్ 200 వోల్ట్స్ కెపాసిటర్స్. ఓకే, సరే ఇచ్చేసాను మీకు. ఇచ్చేసి నేను ఏం అడుగుతున్నాను, ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఎన్ని కెపాసిటీ కావాలంటే అన్ని కెపాసిటీ తీసుకోండి. మీరు సిరీస్లో పెట్టుకుంటారా, ప్యారల్లో పెట్టుకుంటారా, ఎలా పెట్టుకుంటారో మీ ఇష్టం. ఓకే, యూ కనెక్ట్ యువర్ ఓన్ వే సచ్ ఏ వే దట్ ఐ రిక్వైర్డ్ 18 మైక్రోఫారడ్ 600 వోల్ట్స్ కావాలి. ఎన్ని కెపాసిటర్స్ కావాలి మీకు అని అడుగుతున్నాను. రైట్ అమ్మా, టేక్ ద క్వశ్చన్. హౌ మెనీ 6 మైక్రోఫారడ్ 200 volts. How many 6 microfarad 200 volts capacitors are required? How many 6 microfarad 200 volts capacitors are required to make a 18 microfarad 600 volts? To make a 18 microfarad 600 volts. To make a 18 microfarad 600 volts. చేయండి అమ్మా. వచ్చినాయా? చెక్ చేయమ్మా ఒకసారి. చెప్పండి అన్న, అందరూ ఆన్సర్స్ చెప్పండి. How many capacitors are required అని అడుగుతున్నాను. చెప్పండి. 3 వచ్చినాయి ఎవరికైనా? 3 వచ్చిందా? 9 సరే. నేను ఒకసారి ఒకవేళ మీరు అనుకున్నట్లు 3 కెపాసిటర్స్ తీసుకుని అనుకున్నానా? వినండి అమ్మా. 6 మైక్రో 6 మైక్రో 6 మైక్రో ఇలా పెట్టాను అనుకోండి. కెపాసిటర్స్ నాన్న ఇక్కడ ఎలా కనెక్ట్ చేశాను చెప్పండి. ఇక్కడ ప్యారలల్ చెప్పేస్తే కెపాసిటర్స్ ఏమవుతాయి? ప్లస్ అయిపోయినాయి. ఎంత వచ్చింది టోటల్? 18 వచ్చింది. కటే వాట్స్ ద బ్రేక్ డౌన్ వోల్టేజ్ హియర్? 200 200 200 కదా. అప్పుడు టోటల్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఎంత? 200 వోల్ట్సే వచ్చింది. అంటే మీకు ఎంత వచ్చింది ఇక్కడ? 18 మైక్రోఫారడ్. కానీ వాట్స్ ద బ్రేక్ డౌన్ వోల్టేజ్ నాన్న? 200 వోల్ట్సే. రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా? రాంగ్ ఆన్సర్. అంటే 3 కెపాసిటర్స్ రాంగ్. సరే చెప్పండి మీ ఆన్సర్ చెప్పమ్మా. మీదమ్మా అదే రైటా రాంగ్ కదా? ఏమ్మా 9 ఎలా కనెక్ట్ చేసావు? ఈ 3 ఇలాంటిదే ఇంకో 3 టైమ్స్ చేసావా? ఓకే సరే. ఇప్పుడు నీకు ఇప్పుడు ఇలా చేస్తే నాన్న ఇది 18 మైక్రోఫారడ్ వచ్చిందా? 200 వోల్ట్స్ అవునా? ఇది కూడా ఇంకో 18 మైక్రోఫారడ్ 200 వోల్ట్స్ వచ్చింది. వేస్తాను. సరే నా ఇదొక పెద్ద కెపాసిటీ, ఇదొక కెపాసిటీ, ఇదొక కెపాసిటీ సిరీస్లో ఉన్నాయి కదా? సిరీసే కదా?
అప్పుడు ఎంత అయింది 6 మైక్రోఫారడ్ వచ్చింది. అప్పుడు ఇలా చేసిన వాళ్ళకి 6 మైక్రోఫారడ్ కామా 200 + 200 + 200 ఎంతమ్మా? రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సరా? రాంగ్ ఆన్సర్. ఏమా అర్థమైందా? తల్లి నువ్వు చెప్పు. 3 సిరీస్ పెట్టావా? ఎలా పెట్టావు? ఇలా పెట్టి 9 అలాంటివి కనెక్ట్ చేస్తాం. ఓకే ఓకే. ఇక్కడ 6 6 6 ఇదంతా ఎంత అయింది? 2. ఓకే 2 మైక్రో. ఓకే ఇది బ్రేక్ డౌన్ వోల్టేజ్ 600 volts. ఓకే ఇది 2 మైక్రో 600 volts. ఓకే 2 మైక్రో 600 volts. టోటల్ ఎన్ని నానా ఇక్కడ? అప్ టు 9 సెక్షన్స్. ఓకే ఎస్ అన్న అప్పుడు ఎంత నాన్న ఓవరాల్గా? 9 టైమ్స్ అమ్మా 18 మైక్రోఫారడ్ కామా 600 volts. ఎన్ని కెపాసిటీ కాల్స్ వచ్చినాయి? 27 కెపాసిటీస్. ఇలానా చేయొచ్చు. ఆర్ వినండి ఇది రైటే. అర్థమైందా? సరే నీ లాజికే చూడు. నీ లాజిక్లోనే నువ్వేం చేసావు? 666 తీసుకున్నావు. 666 ఇలా పెట్టా అన్నావు కదా. అదేమో 666 వల్ల సరే 18 ఓకే ఇది 18 అయిపోయింది. 18 అన్ని సిరీస్లో ఉండే కల ఏమైపోయింది? 6 మైక్రో వచ్చింది. ఇక్కడ నీకు ఆన్సర్ రావాల్సింది ఎంత? 18 కావాలి. ఇది 18 అవ్వాలంటే ఇది ఎంత వేయాలి? ఎంత? 54 కావాలి. అవునా అమ్మా? 6 మైక్రోతోని 54 కావాలంటే ఏం చేయాలి? ఏం చేద్దాం? 6 మైక్రోతో 54 కావాలి నాన్న. ఏం చేద్దాం? 9 ఎలా పెట్టుకుందామని? ప్యారల్ పెట్టుకుందాం. ఓకే నాన్న ఇలా రాసిన ఒకటే. ఆర్ నోటీస్ హియర్ this is second capacitor, third capacitor, అలా 9th capacitor. C1 C2 C3 C9 ఇలా పెట్టానమ్మా. ఓకే చెప్పండమ్మా. ఇక్కడ ఇది ఈచ్ వన్ 6 మైక్రోఫారడ్ కామా 200 volts. అప్పుడు ఓవరాల్ ఎంత ఇది? 54 మైక్రోఫారడ్ కామా 200 volts వచ్చింది. ఓకే అర్థమైందా? ఓకే నెక్స్ట్ నాన్న ఇప్పుడు ఇలాంటిది ఇంకోటి పెడుతున్నా. ఇలాంటిదే ఇంకోటి పెడుతున్నానమ్మా. C10 C11 C12 ఓకే C18. okay now what is the capacitance here? Again ఈ సెక్షన్ 54 మైక్రోఫారడ్ కామా 200 volts. Again another section. Okay C19 C20 okay so and so C27. okay this nana 54 మైక్రోఫారడ్ కామా 200 volts. ఏం అర్థమైందా? ఓకే రైట్ నా దట్ సెక్షన్ దిస్ సెక్షన్ ఆల్ ఆర్ సిరీస్లో ఉన్నాయి. వాట్ ఇస్ ఈక్వలెంట్ నా దెన్ 200 సిరీస్లో ఉన్నాయి. వాట్ ఇస్ ఈక్వలెంట్ వోల్టేజ్ నా ఇక్కడ 600 volts. 54 సిరీస్లో ఉన్నాయి. దెన్ వాట్ ఇస్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్? 54/3 ఎంత వచ్చింది? 18 మైక్రోఫారడ్ కామా 600 volts. మీరు ఇలానా పెట్టుకోండి ఇలానా పెట్టుకోండి రెండు ఒకటే. అర్థమైందా? మీరు ఎలక్ట్రానిక్స్లో యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అంటే ఇలా ఉంటాయి. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇలా అడుగుతారు మిమ్మల్ని. ఇది ఒక్క లాజిక్ తెలిస్తేనా జాబ్ ఇచ్చేస్తారమ్మా. ఓకే ఏం అవసరం జస్ట్ ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ నేర్చుకుంటే ఏబుల్ టు డిస్కస్ దట్స్ ఆల్. అర్థమైందా? నేను అనేది సబ్జెక్ట్తో గెలవటం అంటే ఇదే. ఫస్ట్ 3 కెపాసిటీతో మాట్లాడాము.
మీరే రియలైజ్ అవ్వాలి, ఓకే ఇది 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 సిరీస్లో పెట్టాను అనుకో 600 వోల్ట్స్ వచ్చింది కానీ నా కెపాసిటెన్స్ తగ్గిపోతుంది, బై 3 అయిపోయింది. లేకపోతే 3 కెపాసిటర్సే నేను ప్యారలో పెట్టాను, నా కెపాసిటెన్స్ ఇంక్రీజ్ అయింది కానీ బ్రేక్ డౌన్ వోల్టేజ్ మాత్రం 200 వోల్ట్స్ దగ్గరే ఉంది. ఓకే, అప్పుడు లాజిక్ ఇప్పుడు తెలుసుకోవాలి అది. మా 2 సెక్షన్స్ ఓకేనా, ఇలా ఇలానా పెట్టండి, అలా పెట్టండి. ఓకే, ఇది ఇక్కడ C1, C2, C3, C4, C5, C6 ఇలాగా C25, C26, C27. ఓకే, అయిపోతాయి. అప్పుడప్పుడు క్వశ్చన్స్ బల్బ్స్ మీద అడుగుతున్నారు నాన్న, బల్బ్స్ విచ్ బల్బ్ గ్లోస్ బ్రైటర్ అని అలా అడుగుతున్నారు. ఓకే, బల్బ్స్ మేబీ ఇప్పుడు అంతా మీరు ఎల్ఈడీస్ చూస్తున్నారేమో అన్ని చోట్ల. మీరు ఇంతకుముందు బల్బ్స్ చూసారా, ఫిలిప్స్ బల్బ్ అని, ఇంట్లో 40 వాట్స్ బల్బా, 60 వాట్స్ బల్బా, 100 వాట్స్ బల్బా, గుర్తున్నాయా, చూసారా ఏమన్నా? ఓకే, అని అలాంటి బల్బే తీసుకుంటాను. ఫిలమెంట్ చూపిస్తున్నాను మీకు, దిస్ ఇస్ అ ఫిలమెంట్ ఆఫ్ ఎ బల్బ్. ఓకే, బల్బ్ ఇలా ఉంది, ఇస్ ఏ బల్బ్ ఇది, రైట్. ఇక్కడ మీకు ఇలా బల్బ్ ఇచ్చేసి, ఓకే దే విల్ గివ్ ద పవర్ 60 వాట్స్ పవర్, 40 వాట్స్, 100 వాట్స్ ఇచ్చారు. ఓకే, పవర్ చెప్తున్నారు సంథింగ్ లైక్ నేను ఊరికే రాస్తున్నా, 40 వాట్స్ బల్బ్ అనుకోండి, 40 వాట్స్. అలాగే దీన్ని వోల్టేజ్ రేటింగ్స్ కూడా ఇస్తారు నా, 220 వోల్ట్స్ రేటింగ్ అలా ఇస్తారు. ఓకే, ఇలా ఇస్తే దెన్ దిస్ బల్బ్ విల్ బి హ్యావింగ్ సమ్ రెసిస్టెన్స్ నాన్న, సమ్ రెసిస్టెన్స్ ఉంటుంది బల్బ్కి. వాట్ ఇస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ బల్బ్? మా పవర్కి, వోల్టేజ్కి, రెసిస్టెన్స్కి రిలేషన్ చెప్పడం, P = V²/R. ఓకే, సిన్స్ P40 = V²/R40. ఎస్ సార్? దాని ఇప్పుడు R40 కావాలంటే ఎంత చెప్పండి, ఇక్కడ V²/P40 వేస్తాను. ఓకే, P40 అంటే 40, ఆ V అంటే 220 వోల్ట్స్ అని, V ఏమర్థమైందా? దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ 40 వాట్స్ బల్బ్, 40 వాట్ బల్బ్ నన్ను. ఓకే, సిమిలర్గా ఐ హ్యావ్ ఏ 60 వాట్ బల్బ్ ఉందనుకోండి, ఇలా 60 వాట్ బల్బ్ ఇచ్చారు, P60 వాట్స్, 60 వాట్ కామ 220 వోల్ట్స్ ఇచ్చారు. ఓకే, దెన్ నా వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ బల్బ్ చెప్పండి అమ్మా. Since P60 = V²/R60. What is R60? V²/P60. ఓకే, ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ వాల్యూ అడిగారంటే మీరు వాట్ ఈస్ వాల్యూ నాన్న, 220² / 40 ఎంత చేస్తే ఆ వాల్యూ వస్తుంది. ఇక్కడ కూడా అమ్మా 220² / 60 చేస్తే యూ విల్ గెట్ దట్ వాల్యూ. లీవ్ ఇట్. Now, which is more? Tell me here. Which resistance is more, R40 or R60? Okay, and denominator lo 6. Okay, 60 is less. Ekku undi kabatti overall term will be less. Yes or no? Since P60 is greater than P40 kabatti, then R60 will be less than R40. Okay, R40 resistance is greater than R60 resistance. Yes or no, everyone? Okay. ఓకే, ఇప్పుడు బల్బ్స్ సిరీస్లో కనెక్ట్ చేశారు అనుకోండి అన్న, విచ్ బల్బ్ గ్లోస్ బ్రైటర్? ఓకే, ఇలా బల్బ్స్ సిరీస్లో పెట్టాను. సో 40 వాట్ బల్బు, దిస్ ఇస్ 60 వాట్ బల్బ్. ఓకే, విచ్ బల్బ్ గ్లోస్ బ్రైటర్ అడుగుతూ ఉంటారు మిమ్మల్ని. ఓకే,
వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, అదే ఆన్సర్. సరే, సమ్ కరెంట్ విల్ బి ఫ్లోయింగ్ నా ఐ డాష్ అనుకోండి. ఓకే, ఐ డాష్. దెన్ బ్రైట్నెస్ పవర్ క్యాలిక్యులేట్ చేయండి. బ్రైట్నెస్ పవర్, ఓకే, దెన్ P40 డాష్ అనుకుంటున్నాను అనుకో, ఐ డాష్ స్క్వేర్. కరెంట్ తెలిస్తేనా R40 ఎస్ఆను ఇది. అలాగే P60 డాష్ క్యాలిక్యులేట్ చేస్తే దిస్ ఐ డాష్ స్క్వేర్ ఇంటూ R60. ఐ డాష్ సేమే. విచ్ రెసిస్టెన్స్ ఈజ్ మోర్, R40 R60? Since R40 is greater than R60, that implies P40 dash greater than P60 dash. ఏం అర్థమైందా? Then which bulb glows brighter than high wattage rating bulb or low wattage rating bulb? Low wattage rating bulb will glows brighter. In series, low wattage bulb glows brighter. Low wattage bulb glows brighter. సరే నాన్న, ప్యారలల్ తీసుకున్నాను అనుకోమా. ప్యారలల్, ఓకే, ఇది V డాష్ అనుకుంటే దిస్ ఈజ్ మై 40 వాట్ బల్బ్, 60 వాట్ బల్బ్. V డబల్ డాష్ అనుకుంటున్నానా? ఓకే అమ్మ, నాకు వోల్టేజ్ తెలిస్తే అవుట్ క్యాలిక్యులేట్ పవర్ నానా, V square by R. ఓకే, V square by R. బ్రైట్నెస్ పవర్, ఓకే, P40 డబల్ డాష్, ఓకే, V డబల్ డాష్ స్క్వేర్ డివైడ్ బై R40. అలాగే P60 డబల్ డాష్, ఓకే, V డబల్ డాష్ స్క్వేర్ డివైడ్ బై R60. సిన్స్ R40 గ్రేటర్ దెన్ R60, ఓకే. నా ఇప్పుడు చెప్పండమ్మా, దీంట్లో విచ్ పవర్ ఇస్ మోర్? ఓకే, P డబల్ డాష్, ఓకే, 60 is greater than P డబల్ డాష్ 40. ఎస్ ఆర్ నో? అంటే విచ్ బల్బ్ గ్లోస్ బ్రైటర్ నాన్న ఇక్కడ? ఓకే, ఇన్ ప్యారలల్ high wattage rating bulb glows brighter. కంప్లీట్ చేయండి అమ్మా. ఇలా అడుగుతారు నా మిమ్మల్ని. మీరు ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో అలాంటి ఎగ్జామ్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, ఒక్కసారి గేట్ ఎగ్జామ్లో కూడా ఎలా అడుగుతారంటే వినండి, ఒకసారి వినండి, అందరు వినండి అమ్మా. ఒకసారి 40 వాట్స్ కామా అన్ని 220 వోల్ట్స్ ఇవ్వకుండా రేటింగ్ 40 వాట్స్ కామా సంథింగ్ లైక్ 100 వోల్ట్స్, 60 వాట్స్ కామా సమ్ 120 వోల్ట్స్, 100 వాట్స్ కామా 220 వోల్ట్స్ ఇచ్చారు. రెసిస్టెన్సెస్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతారు. చేయొచ్చా? ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? V స్క్వేర్ బై 40. ఫస్ట్ దానికి ఏదో మీకు 190 వాట్స్ ఇచ్చారనుకో, 90 వోల్ట్స్ స్క్వేర్ డివైడ్ బై 40 రాస్తారు. క్యాలిక్యులేట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ దట్ బల్బ్. ఇంకో దాంట్లో 120 స్క్వేర్ బై 60 వేస్తే రెసిస్టెన్స్ ఆఫ్ దట్ బల్బ్ వస్తుంది. 220 స్క్వేర్ డివైడ్ బై 100 వేస్తే రెసిస్టెన్స్ ఆఫ్ దట్ బల్బ్ వస్తుంది. సార్ ఆ రెసిస్టెన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టండి, డిక్రీజింగ్ ఆర్డర్లో పెట్టండి. అలా డిఫరెంట్ క్వశ్చన్స్ కెన్ బి సెట్ హియర్. ఇది బేసిక్. ఫినిష్డ్? ఓకేనా? ఒక క్వశ్చన్ తీసుకోండి అమ్మా. An incandescent lamp is marked as 40 watts, 220 volts. Marked as 40 watts, 220 volts. Full stop. If the resistance at the room temperature
if the resistance at room temperature and bracket lo 26 degrees is 120 ohms, if the resistance at room temperature ni 26 degrees centigrade ఇచ్చారు is 120 ohms ఇచ్చారమ్మ, and temperature coefficient of resistance is 4.5 into 10 power minus 3 per degree centigrade, and temperature coefficient ఇచ్చారు నేను, and the temperature coefficient of resistance is అని ఇచ్చారు, full stop. Then its on state filament temperature, in centigrade, then on state filament temperature in centigrade is approximately అని అంటున్నారు, is approximately. is approximately అడుగుతున్నారు. ఓకే, సరే నాన్న అసలు చూడమ్మా, చాలు ఇదంతా చదువు. మనకి రెసిస్టెన్స్ నాన్న పాజిటివ్ టెంపరేచర్ కోషంటా నెగిటివ్ టెంపరేచర్ కోషంటా? టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే రెసిస్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. సంథింగ్ లైక్ మీరు లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ చదివారు, గుర్తుందా? అలాగే సిఆర్ ఇప్పుడు ఆర్టీ అని అడిగా అనుకుందా, R0 ఇంటూ ఎలా రాసుకుంటాం? 1 + α ఇంటూ డెల్టా టీ. వెరీ గుడ్. డెల్టా టీ అంటే ఏంటి? చేంజ్ ఇన్ టెంపరేచర్. ఓకే, దిస్ ఈజ్ R0 ఇంటూ 1 + α ఇంటూ T2 - T1. ఇది ఆర్టీ. నా రూమ్ టెంపరేచర్ దగ్గర వాట్ ఇస్ ద రెసిస్టెన్స్ ఏమడి ఇచ్చారు నాన్న? ఇక్కడ 120 ohms అంటే R0 ఇచ్చేసారు. 4.5 10 power minus 3 అంటే ఏంటి? ఆల్ఫా వాల్యూ ఇచ్చారు. ఓకే, వాట్ ఈస్ T1 ఎంత ఇచ్చారు? 26 డిగ్రీ సెంటిగ్రేడ్ అడిగారు. T2 ఇచ్చారా? మిమ్మల్ని క్యాలిక్యులేట్ చేయమని T2 క్యాలిక్యులేట్ చేయమన్నారు. T2 ఇవ్వలేదు, కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినా ట్రై టు క్యాలిక్యులేట్ దట్ ఆర్టీ చేయొచ్చు. ఆర్టీ వోల్టేజ్ తెలుసు నానా, యూ నో ద పవర్ తెలుసు. కెన్ వీ క్యాలిక్యులేట్ ఆర్టీ? చెప్పడమ్మా ఆర్టీ. ఓకే, వెరీ గుడ్ నానా. దట్ ఆర్టీ, దిస్ ఆర్టీ నథింగ్ బట్ v² by that power. ఓకే, 220² divided by 40 అమ్మ. క్యాలిక్యులేటర్ నా తీసుకోండి. 48400 divided by 40. ఓకే, 1210 ohms వచ్చిందమ్మా. దిస్ ఈజ్ యువర్ ఆర్టీ. 1210 ఆర్టీ వచ్చేసింది. ఇలా ఇంకా అన్నీ తెలుసు మీకు. నన్ను ఒక్కసారి ఆగండి అమ్మా. నోటీస్ హియర్ నాన్న, అందరు నోటీస్ హియర్ అమ్మ. యాక్చువల్గా నాన్న ఇక్కడ నాకు టెంపరేచర్ T2 తెలుసు, టెంపరేచర్ T1 తెలిస్తే హౌ టు కన్వర్ట్ ఇన్ టు అబ్సల్యూట్ టెంపరేచర్? 273 degrees యాడ్ చేస్తారు. ఓకే, నాకు T2 నథింగ్ బట్ దట్ T2 + 273 degrees చేస్తాను. T1 ఉందనుకున్నానా, T1 + 273 degrees సెంటిగ్రేడ్ చేస్తాను. ఎస్ఆర్నా? ఓకే నన్ను వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ T1 గివెన్? 26 degrees. T2 తెలుసా? తెలియదు అమ్మ. ఇప్పుడు T2 - T1 చేశాను అనుకున్నానా, T2 + 273 - T1 + 273. ఎస్ఆర్నా? ఈ 273 క్యాన్సిల్ అయిపోయింది అమ్మ. ఏమొచ్చిందన్నా? T2 - T1 ఇలా వచ్చింది. ఓకే, T1 ఎంత ఇచ్చారు? 26 degrees సెంటిగ్రేడ్ ఇచ్చారు. ఎస్ఆర్నా? నాన్న ఇలా రాసుకోవచ్చు నేను T2 - T1ని అబ్సల్యూట్ టెంపరేచర్, నార్మల్ టెంపరేచర్లో రాసుకుంటున్నా. దేర్ఫోర్ RT, since RT equal to R0 into
1 plus alpha T2 minus T1 or R naught into 1 plus alpha T2 minus T1. What is RT ఎంత వచ్చింది మనకి 1210. R naught ఎంత ఇచ్చారు ఇక్కడ 120 ఈక్వల్ టు 1 ప్లస్ ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్ఫా వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా 4.5 into 10 power minus 3 at T2 minus T1. What is T1? 26 degrees centigrade. చేయండి నాన్న ఇది 0 క్యాన్సిల్ అయిపోయింది. 121 divided by 12 equal to 1 plus 4.5 into 10 power minus 3 into T2 minus 26 degrees. The 121 by 12 minus 1 equal to 4.5 into 10 power minus 3 into T2 minus T1 26 degrees. క్యాల్కులేటర్ తీసుకొని చెప్పేసేయండి. 121 minus 12 ఏమా 121 minus 12 ఎంత నాన్న 109. 109 divided by 12 into నాన్న 10 power minus 3 అటు వెళ్తే ఏమైంది సర్లే 4.5 into 10 power minus 3 equal to T2 minus 26 degrees centigrade. ఈ వాల్యూ చెప్పండి అమ్మా ఫస్ట్ 109 into 10 cube divided by 12 into 4.5. ఈ వాల్యూ చెప్పండి. ఈ వాల్యూ చెప్పండి అమ్మా 201851. ఓకే అది T2 minus T1 26. Therefore what is T2 nana? 2018.51 plus 26 ఎంతమ్మా 2044.51 ఓకే డిగ్రీ సెంటిగ్రేడ్ నాన్న. అది T2. అది వాడు అడిగిన క్వశ్చన్. ఓకేనా? ఏమా డన్. క్లియర్ నాన్న? అసలు ఈ క్వశ్చన్లో ఏంటంటే మనకి అసలు చిన్న పాయింట్ ఏంటంటే ఆర్టీ క్యాలిక్యులేట్ చేయటమే ఒకటే పాయింట్ అంతే. మిగతా అంతా చిన్న ప్రాబ్లమే. ఆర్టీ ఎలా చేసాం ఏమో వోల్టేజ్ ఇచ్చేసారు, పవర్ ఇచ్చేసారు, 220 volts ఇచ్చారు, 40 watts ఇచ్చారు. దెన్ కెన్ వి క్యాలిక్యులేట్ ఆర్టీ? దట్స్ ఆల్ ఫినిష్డ్. ఓకే రైట్. సరే నాన్న లాస్ట్ కాన్సెప్ట్ ఇన్ బేసిక్స్లో నాన్న. బేసిక్స్ మీరు చూస్తే మెటీరియల్లో ఇలా ఉంటాయి. సరే నా క్వశ్చన్ తీసుకున్నాము. ఏం చేశారంటే క్వశ్చన్ తీసుకున్నాం. నా చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్ ఇది. ఓకే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రతి గేట్లో ఏదో ఒకసారి ఇస్తానే ఉన్నాడు. ఓకే లేకపోతే ఇస్రోలోనే ఇస్తున్నాడు, ఇస్రో ఎగ్జామ్ అయిన. నోటీస్ చేయరా ఇట్లా ఇచ్చారమ్మా ఆర్ 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 గెటింగ్ రిపీటెడ్ అప్ టు ఇన్ఫినిటీ. ఓకే టెర్మినల్ ఏ టెర్మినల్ బి అనుకుంటే దే ఆస్కింగ్ అస్ టు డిటర్మైన్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అక్రాస్ ద టెర్మినల్స్ ఏ కామా బి. చెప్పండి నాన్న తీసుకున్నామా క్వశ్చన్. డిటర్మైన్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అక్రాస్ ద టెర్మినల్స్ ఏ కామా బి. డిటర్మైన్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అక్రాస్ ద టెర్మినల్స్ ఏ కామా బి ఫర్ ద నెట్వర్క్ షోన్ ఇన్ ఫిగర్.
Determine equivalent resistance across the terminals A comma B for the network shown in figure. Determine equivalent resistance across the terminals A comma B for the network shown in figure. Answer, Nana? Okay, Amma, వినండి నాన్న. వెరీ గుడ్ ఆన్సర్. 1 ohm. నెక్స్ట్ 2 ohms ఎంతవరకు వచ్చింది? 3 ohms. ఓకే, సరే అమ్మ. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలంటే వినండి నాన్న. స్టాప్ రైటింగ్ నన్ను అందరూ నోటీస్ చేయాలి అమ్మ. ఇక్కడ నేను ఊరికినే ఒక కొత్త టెర్మినల్స్ పెట్టానమ్మా. సిడి అనుకున్నాను, లేకపోతే XY అనుకుంటున్నాను. నోటీస్ హియర్. ఓకే నన్ను వినండి అమ్మా. నోటీస్ హియర్. నా ఇఫ్ ఐ లుక్ ఇన్ టు దీస్ టెర్మినల్స్, నెట్వర్క్ ఎలా ఉంది చెప్పండి అమ్మా. ఇక్కడ XY టెర్మినల్స్ చూశాను. ఆర్ 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 గెటింగ్ రిపీట్ అప్ టు ఇన్ఫినిటీనా? ఎస్ ఆర్ నో? ఇక్కడ నేను చూసినప్పుడు ఎంత రెసిస్టెన్స్ అంటున్నాను? ఆర్ ఈక్వలెంట్. ఇటు నుంచి చూసినా కూడా సేమ్ నెట్వర్కేనా? ఓకే, ఇది కూడా ఎంత నానా? ఇక్కడ ఆర్ ఈక్వలెంట్. దేర్ఫోర్ ఎంత నెట్వర్క్ తీసి దేంతో రీప్లేస్ చేసేయచ్చు? ఆర్ ఈక్వలెంట్తో రీప్లేస్ చేస్తాను. చేసేయండి అమ్మా. దేర్ఫోర్ ఓకే, this is your R, this is your R, terminal A, this is terminal B. ఇక్కడ నేను చూసే రెసిస్టెన్స్ నానా ఆర్ ఈక్వలెంట్. ఓకే, that entire network can be replaced by ikkada R equivalent to replace cheychu. R equivalent. Right now tell me how this element and this element are parallel, and this combination series. Okay, therefore R equivalent equal to, this is R plus R parallel with R equivalent. Okay, this R equivalent equal to R plus R into R equivalent divided by R plus R equivalent. Okay, therefore this R equivalent equal to R into R plus R equivalent plus R into R equivalent divided by R plus R equivalent. Rearrange the terms, Nana. Therefore R equivalent into R plus R equivalent equal to R square plus R into R equivalent plus R into R equivalent. Okay, and ikkada R into R equivalent plus R equivalent square equal to R square plus R into R equivalent plus R into R equivalent. ఒక R into R equivalent అన్న ఒక R into R equivalent క్యాన్సిల్ అయిపోయిందాం. Therefore we need to find R equivalent కాబట్టి R equivalent square minus R into R equivalent minus R square equal to 0 లాగా వచ్చిందమ్మా. Since we need to find R equivalent find out చేయాలి కాబట్టి ఓకే, we got a quadratic equation వచ్చింది. ఓకే, this is something like చూడమ్మా, x square minus R into x minus R square equal to 0 లాగే ఉందా? ఎస్ అన్న x అన్న R equivalent అన్న ఒకటే, మీకు అర్థమయ్యేట్లు ఇలా రాశాను. ఓకే అమ్మా, దిస్ ఈజ్ సిమిలర్ టు ax square ప్లస్ bx ప్లస్ c లాగా ఉంది. ఎస్ అన్న అమ్మా, ఇలా ఉంటే నాన్న వాట్ ఇస్ ద రూట్స్ నాన్న ఇక్కడ? మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac by 2a. Then R equivalent or x value here equal to minus b plus or minus square root of b square minus 4ac divided by 2a. b, what is the value of b ikkada? Minus r plus or minus square root of b square minus r square minus 4ac 1. c value nana minus r square divided by 2 into 1. Okay, this is R,
plus or minus square root of r square. Now minus of minus sama plus r square plus 4r square divided by 2. Or this is r plus or minus square root of 5r square divided by 2. Okay. Therefore, this r equivalent equal to okay r plus or minus r into root 5 divided by 2. Okay. నేను r కామన్ తీసుకుంటున్నా 1 plus or minus square root of 5/2 వచ్చిందమ్మా. దిస్ ఇస్ ద ఈక్వలెంట్. నాన్న ఊరికే క్యాలిక్యులేటర్లో రూట్ 5 చెప్పండి అమ్మా వాల్యూ 2.23 చెప్తాలి మళ్ళీ ఒకసారి 2.607 లాగా వచ్చింది అవునా. నాన్న ఇఫ్ ఐ టేక్ దిస్ రూట్ 5 నాన్న ప్లస్ తీసుకున్నాను అనుకో అమ్మా ఇక్కడ సైన్ 1 ప్లస్ రూట్ 5 పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ వచ్చిందా పాజిటివ్ వాల్యూ. 1 మైనస్ రూట్ 5 తీసుకుంటే ఎలా వచ్చింది నెగిటివ్ వాల్యూ. నెట్వర్క్ ఎలాంటి నెట్వర్క్ రెసిస్టివ్ నెట్వర్క్ అంతా రెసిస్టివ్ నెట్వర్క్ ప్యాసివ్ నెట్వర్క్. ప్యాసివ్ నెట్వర్క్కి రెసిస్టెన్స్ వాల్యూ నెగిటివ్ వస్తుందా. లాస్ట్ క్లాస్లో నేను చూసాను టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్లో యాక్టివా ప్యాసివా 3 కండిషన్స్తో చెప్పాను. ఎలిమెంట్ పొసెసింగ్ ఓకే విచ్ డెలివర్స్ ఎనర్జీ టు ద అవుట్ సైడ్ వరల్డ్ ఫర్ లాంగ్ టైమ్ ఉన్న యాక్టివ్ ఎలిమెంట్ అంటాం. లేకపోతే ఇంటర్నల్ యాంప్లిఫికేషన్ అనే ప్రాపర్టీ ఉన్న యాక్టివ్ ఎలిమెంట్ అంటాం. ఆర్ నెగిటివ్ రెసిస్టెన్స్ ఉన్న యాక్టివ్ ఎలిమెంట్ అంటాం. నెట్వర్క్ ఈజ్ ఎ రెసిస్టివ్ నెట్వర్క్. రెసిస్టివ్ నెట్వర్క్ నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉందా నో వే. అందుకని డోంట్ కన్సిడర్ దట్ మైనస్ సైన్. ఓకే therefore what is the equivalent resistance na r equivalent then r into 1 plus root 5/2. ఓకే నాన్న ఇది చాలా స్టాండర్డ్ క్వశ్చన్ అమ్మా చాలా స్టాండర్డ్ క్వశ్చన్. ఓకే సో మీ క్యాలిక్యులేటర్ తీసుకొని 1 ప్లస్ రూట్ 5/2 పెట్టండి బై 2 కూడా చేయండి 1.618. ఓకే ఆర్ దిస్ r equivalent equal to r into 1.618 లాగా వచ్చిందమ్మా. ఫినిష్డ్. $1.618 ఓకే సరే ఏమన్నా ఇప్పుడు చూసి ఆన్సర్ పెట్టేసిండమ్మా. ఇప్పుడు నానా ఒకసారి ఆల్ ఆర్ 1 ohm రెసిస్టెన్స్ ఇచ్చారు నాన్న ఆన్సర్ చెప్పేసాడమ్మా. ఓకే నాన్న వెరీ గుడ్ నాన్న ఆన్సర్. ఓకే దిస్ ఆర్ ఈక్వల్ టు ఓకే 1.618 ohms అయిపోయింది. అన్ని 10 ohms ఇచ్చారు నాన్న. వాట్ ఇస్ ఆన్సర్? ఓకే దిస్ ఈస్ ఇంటూ 10 16.18 ohms. ఏమా అన్ని క్వశ్చన్స్ ఏనా ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్ అన్ని 1 ohms ఇచ్చి అడిగారు, అన్ని 10 ohms ఇచ్చి కూడా అడిగారు ఒకసారి. సరే మా లాజిక్ మిస్ అవ్వమాకండి, లాజిక్తో చేసాం మనం. ఓకే నోటీస్ హియర్ నాన్న ఇలా ఇచ్చారమ్మా ఇస్రో 2012 3 marks క్వశ్చన్. నా దిస్ ఈస్ గివెన్ as 1 ohm నాన్న 1 ohm ఓకే దిస్ ఈస్ గివెన్ as 2 ohms అలా రిఫైడ్ 1 2 1 2 1 2 1 2 గెటింగ్ రిపీటెడ్ అప్ టు ఇన్ఫినిటీ. చేయండి అమ్మా ఆన్సర్.
రైట్, వెరీ గుడ్ ఆన్సర్. చిన్న క్వశ్చనే. సరే నాన్న, నోటీస్ హియర్, నోటీస్ బోర్డ్, నోటీస్ హియర్. అమ్మ సపోజ్ దిస్ టెర్మినల్స్ ఏ బి అనుకున్నాను. ఓకే, దే ఆస్కింగ్ us to determine the equivalent resistance. ఎస్ ఆర్ నో? ఆర్ ఈక్వలెంట్. నాన్న ఇక్కడ చూడండి అమ్మ, నెట్వర్క్ చూస్తే 1 2 1 2 1 2 గెటింగ్ రిపీటెడ్. ఎస్ ఆర్ నో? నాన్న ఇక్కడ నుంచి చూసినా కూడా సేమ్ నెట్వర్కే రిపీట్ అవుతుందా? వాట్ ఇస్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ హియర్? ఆర్ ఈక్వలెంట్. ఓకే అమ్మా, ఇది 1 ohm 2 ohms. ఇక్కడ నుంచి చూస్తే ఆర్ ఈక్వలెంట్ అనుకుంటే దిస్ ఎంటైర్ నెట్వర్క్ కెన్ బి రీప్లేస్డ్ బై ఆర్ ఈక్వలెంట్. అగైన్ దీస్ టూ ప్యారలల్, దిస్ వన్ సిరీస్. చేయండి, సింప్లిఫై చేసేయండి. దెన్ ఆర్ ఈక్వల్ ఎస్. ఎక్సలెంట్ నాన్న. ఎవరికి వచ్చిందమ్మా? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. దిస్ ఈజ్ 1 plus 2 parallel with R equivalent. Okay, this is 1 plus 2 into R equivalent by 2 plus R equivalent. This is the R equivalent. Okay, this R equivalent equal to 2 plus R equivalent. Okay, this is 2 plus R equivalent plus 2 R equivalent. Okay, 2 R equivalent plus R equivalent square equal 2 plus R equivalent plus 2 R equivalent. 2 R equivalent, 2 R equivalent cancel. Okay, R equivalent square minus R equivalent minus 2 equals 0. Solve this one, Anna. R equivalent square minus 2 R equivalent plus R equivalent. Okay, roots la raskunte amma, minus 2 equals 0. ఓకే, ఆర్ ఈక్వలెంట్ కామన్ తీసుకుంటే ఆర్ ఈక్వలెంట్ మైనస్ 2 ప్లస్ ఆర్ ఈక్వలెంట్ ఓకే ప్లస్ 1 తీసుకుంటే ఆర్ ఈక్వలెంట్ మైనస్ 2. ఓకే, యూ హ్యావ్ దిస్ ఆర్ ఈక్వలెంట్ ప్లస్ 1 ఇంటూ ఆర్ ఈక్వలెంట్ మైనస్ 2 ఈక్వల్ 0. దెన్ అన్న వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ ఈక్వలెంట్ అమ్మ? ఓకే, ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు మైనస్ 1 కామా 2. నెగిటివ్ రావచ్చు నాన్న ఇక్కడ, passive network ikkada. Okay, the resistive network, this cannot be negative. Therefore, what is the R equivalent value then? 2 ohms is the right answer. 2 ohms is the right answer. Done? Okay, na GATE 2014 లో ఒక క్వశ్చన్ అడిగారు నాన్న, మీరు ఇప్పుడు చూసి పెట్టే ఆన్సర్. సరే, ఫస్ట్ ఇంకోటి చూద్దాం. ట్రాన్స్కో 2012లో అడిగిన క్వశ్చన్ ఇస్తాను, చేయండి. ఓకే నాన్న, ఇలా ఇచ్చారమ్మా. నోటీస్ హియర్ అందరు, దిస్ ఈస్ టెర్మినల్ ఏ, టెర్మినల్ బి అనుకుంటే దిస్ ఈజ్ 5 ohms, 10 ohms, 10 ohms, 10 ohms, 10 ohms, 10 ohms, అలా 10 ohms గెటింగ్ రిపీటెడ్ అప్ టు ఇన్ఫినిటీ. ఫైండ్ ద ఆర్ ఈక్వలెంట్ చేయండి అమ్మా. దిస్ వాస్ గివెన్ ఏపీ ట్రాన్స్కో 2012లో ఇచ్చారు క్వశ్చన్. Wrong answer. Emma?
31.18 రాంగ్ ఆన్సర్, 21.18 రాంగ్ ఆన్సర్. ఓకే నానా ఆగండి అమ్మా, నోటీస్ హియర్, స్టాప్ రైడింగ్, నోటీస్ హియర్, చూడాలి. వెరీ గుడ్ నానా, నోటీస్ హియర్. అమ్మ ఆగండి అమ్మ, చాలా ఆగండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5, 10, 10, 10 ఇలా ఇచ్చారు కదా. విచ్ పార్ట్ ఆఫ్ ద నెట్వర్క్ గెటింగ్ రిపీటెడ్ అప్ టు ఇన్ఫినిటీ? ఏమ్మా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఇలా చూస్తేనా 10, 10, 10, 10, 10, 10 గెటింగ్ రిపీటెడ్ అప్ టు ఇన్ఫినిటీనా? అమ్మా ఇంతకుముందు చేసామా అలాంటి క్వశ్చన్? ఎంత వచ్చింది మనకి? ఓకే, నేను ఆర్ డాష్ అనుకున్నాను అనుకోమ్మా. ఎంత వచ్చిందన్న అదంతా? దట్ ఆర్ ఇంటూ 1 + √5/2. వెరీ గుడ్ నాన్న. ఓకే, దిస్ ఈస్ 10 ఇంటూ 1.618 వచ్చింది. ఎంత వచ్చిందని? ఇది 16.18 ohms వచ్చింది చేస్తే. ఓకే, ఎస్ ఆర్ నో? ఇక్కడ నుంచి చూస్తున్నాను ఆర్ ఈక్వలెంట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. రైట్ నౌ టెల్ మీ 5, 10, దిస్ 10 అను ఆర్ డాష్ ఎలా ఉన్నాయి? రెండు ప్యారల్లో ఉన్నాయి. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే this is 5 ohms nana, this is 10 ohms. This can be replaced by r dash, so replaces. What is this r dash amma? 16.18 ohms. Find this r equivalent nana. Cheyandi amma r equivalent. This r equivalent equal to 5 plus 10 parallel with r dash. This is 5 plus 10 parallel with 16.18. Okay, this is 5 plus nana. వెరీ గుడ్ అమ్మా. క్యాలిక్యులేటర్ తీసుకొని చేయండి అమ్మా. దిస్ ఈజ్ 5 + 6.18 వచ్చిందా? వాట్ ఈస్ ఆన్సర్ నాన్న? 11.18 ohms. దిస్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 11.18 ohms. Done? అయిపోయినా? సరే నాన్న వినండమ్మా, నేనైతే ఇలా చేయనమ్మా, నేనైతే ఇదేం చేయను, చూసి పెట్టేస్తాను ఆన్సర్. ఓకే, దట్స్ ఆల్ అన్నారు. 11.18 అయిపోయింది ఆన్సర్ అంతే. వినండి, ఏపీ ట్రాన్స్కో 2012 ఐ వాజ్ ద 18th ర్యాంకర్. ఓకే, సరే చూడండి అన్న ఒకసారి. నేనేం చేస్తున్నానంటే ఒకళ్ళు ఇదే క్వశ్చన్ నన్ను అడిగితే నేను ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా, ఒక ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాను, ఒక ఎలిమెంట్ డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆర్ యాడ్ చేసి ఆర్ డిలీట్ చేస్తే డిఫరెన్స్ ఎంత? ఇప్పుడు ఎంత? ఇది 0, షార్టే. వెదర్ ఇట్ మేక్స్ ఎనీ డిఫరెన్స్ టు నెట్వర్క్? నో. సో నేను ఏం చేశానంటే 5 ohms యాడ్ చేస్తే 5 ohms డిలీట్ చేశానమ్మా. జస్ట్ ఇది ఒక సాల్వింగ్ టెక్నిక్లా చెప్తున్నాను. ఓకే, నా దెన్ టెల్ మీ హౌ దిస్ 5 and 5 కనెక్టెడ్ టు ఈచ్ అదర్ సిరీస్. వాట్స్ ద ఈక్వలెంట్? 10. ఓకే, నా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది 10, 10, 10, 10, 10, 10 రిపీట్ అప్ టు ఇన్ఫినిటీనా? ఎస్ ఆర్ నో? అప్పుడు నాన్న ఇక్కడ చూసి నాకు చెప్పండి అమ్మా, వాట్ ఇస్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ సీని ఇక్కడ ఎంత చెప్పండి ఇక్కడ. రైట్, దిస్ ఆర్ డాష్ ఈక్వల్ టు 16.18 ohms. అవునా? ఈ 16.18 ఇక్కడ అంతా తీసేసాను. అప్పుడు ఈ -5 ఎలా ఉన్నాయి? రెండు సిరీస్లో ఉన్నాయి. ఆన్సర్ ఎంత? అయిపోయింది, ఇంకేం లేదు. అసలు పేపర్ పెట్టారు, పెన్ పెట్టారు, అసలు ఏం పెట్టలేదు. ఎస్ ఆర్ నో? అయిపోయింది నన్ను. దిస్ ఈస్ r dash equal to 16.18. ఇది ఊరికే మనం -5 ఇలా పెట్టుకున్నాం కాబట్టి దెన్ r equivalent అడిగితే దిస్ ఈస్ -5 + 16.18. దిస్ ఈస్ 11.18 ohms. మెథడ్ 2. అమ్మ ఇలా చేయటం తెలిస్తే కొన్ని క్వశ్చన్స్ అసలు ఆన్సర్ చూసి పెట్టచ్చు మీరు. అర్థమైందా? మెథడ్ 2లా తీసుకున్నాను ఇది.
నానా ఒకసారి అమ్మ నోటీస్ హియర్, నోటీస్ హియర్. ఇప్పుడు మీరే చూసి పెట్టేయబోతున్నారు ఆన్సర్. ఓకే నా దిస్ వాస్ గివెన్ గేట్ 2014. 2 మార్క్స్కి ఇచ్చారు నాన్న, 2 మార్క్స్ క్వశ్చన్. ఏమన్నారంటే డిటర్మైన్ ద రేషియో ఆర్ ఈక్వలెంట్ బై ఆర్ అన్నారు. ఓకే దిస్ ఈస్ గివెన్ ఎస్ 2R ఇచ్చారు నాన్న. నేను చెప్పండి అమ్మ ఆన్సర్, సరిగ్గా చూసి పెట్టండి ఆన్సర్. $2.618. ఎక్సలెంట్ ఆన్సర్, అయిపోయింది అంతే. వెరీ గుడ్. అమ్మా అర్థమైందా? ఓకే ఇప్పుడు ఈ 2R ఎలా రాసుకోవచ్చు చెప్పండి అమ్మా. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఓకే దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ అమ్మా R+R రాసుకోవచ్చు. చేస్తాను R+Rలో రాసుకున్నారు. ఓకే ఇఫ్ యూ లుక్ ఫ్రమ్ హియర్, ఈ మొత్తం చూసారనుకో, ఇక్కడ నుంచి చూసారు. వాట్ ఇస్ ద రెసిస్టెన్స్ ఇన్ R డాష్? 1.618 ఇంటూ R. రైట్ నా ఈ రెసిస్టర్ ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. రైట్ ఓకే this is terminal A, this is terminal B, this is R, this is R dash. R dash equal to 1.618 into R. Therefore this equivalent resistance R equivalent. This R equivalent equal to nana R plus that value. Okay 2.618 R. What అడిగింది R equivalent by R అడిగారు. Okay this R equivalent by R equal to 2.618 is the right answer. Done. అమ్మా క్లియరా అందరికీ? ఓకే మీరు ఏం చేస్తారంటే మీకు మెటీరియల్ ఒకటి ఇచ్చారా, తీసుకున్నారా అందరూ? బేసిక్స్ క్వశ్చన్స్ అన్ని చేయండి అమ్మ మీరు. ఓకే తర్వాత ఈ వీక్లో చేయండి. మీరు క్లాస్ నోట్స్ ఒకసారి చూసుకోండి, దాన్ని బట్టి బేసిక్స్ క్వశ్చన్స్ అన్నీ మీరే సాల్వ్ చేసేసుకోవచ్చు. ఓకే అన్నీ డిస్కస్ చేస్తాం. మీరు ఏంటంటే ఈ నాలెడ్జ్ ఉపయోగించుకొని అన్నీ సాల్వ్ చేయండి. అండ్ డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీక్ అడగండి నన్ను. చేస్తారా ఇలాగా? ఓకేనా. నెక్స్ట్ విల్ గో ఫర్ థీరమ్స్కి వెళ్దాం. థీరమ్స్ ఓకే నా కాంప్లికేటెడ్ నెట్వర్క్ ఇచ్చారనుకున్నాను. ఓకే కాంప్లికేటెడ్ అసలు మెనీ సోర్సెస్ ఇచ్చేసారు, మెనీ మెషెస్ ఉన్నాయి, మెనీ నోట్స్ ఉన్నాయి అనుకోండి. అలాంటి కాంప్లికేటెడ్ నెట్వర్క్ని సాల్వ్ చేయాలంటే విల్ గో ఫర్ థీరమ్స్. ఓకే అంటే నోడల్తో చేయొచ్చు, మెష్తో చేయొచ్చు, కానీ ఇట్ టేక్స్ టైం. ఒకవేళ సూపర్ పొజిషన్ థియరం వేసాను అనుకో, మెనీ సోర్స్ ఉన్నాయి అనుకో, విల్ అస్యూమ్ ఓన్లీ వన్ సోర్స్ యాక్టింగ్ అలోన్, ఫైండ్ రెస్పాన్స్ 1, అలా రెస్పాన్స్ 2, అలాగనైనా టోటల్ రెస్పాన్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెస్పాన్సెస్ చేస్తాం. అర్థమైందా? ఓకే చేద్దానా. అలాగా థెవెనిన్ ఈక్వలెంట్ క్యాలిక్యులేట్ చేసి మొత్తం కాంప్లికేటెడ్ నెట్వర్క్ కెన్ బి రీప్లేస్డ్ బై వోల్టేజ్ సోర్స్ సిరీస్ విత్ రెసిస్టర్తో చేసుకోవచ్చు. ఇంకే కాంప్లికేటెడ్ నెట్వర్క్ ఉండదు, ఓన్లీ లోడ్, వోల్టేజ్ సోర్స్ సిరీస్ ద రెసిస్టర్, రెస్పాన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒకవేళ నాట్ అన్ ఈక్వలెంట్ క్యాలిక్యులేట్ చేసాం అనుకో, కరెంట్ సోర్స్ ప్యారలల్ ద రెసిస్టర్, లోడ్ కనెక్ట్ చేసి రెస్పాన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. అలా కాంప్లికేటెడ్ నెట్వర్క్ వస్తే వీ కెన్ ఫైండ్ ద రెస్పాన్సెస్ బై యూజింగ్ థీరమ్స్. ఏమో అర్థమైందా? రైనా నెట్వర్క్ థీరమ్స్ అని పెట్టండి అమ్మా. నెట్వర్క్ థీరమ్స్ రండి అన్న, చిన్న పాయింట్ రండి. ఇన్ ఏ కాంప్లికేటెడ్ నెట్వర్క్, that is in a complicated network, that is
networks with many sources in a complicated network, that is networks with many sources comma many meshes and many nodes, many sources comma many meshes and many nodes. If the response in a complicated network, that is networks with many sources, many meshes and many nodes, if the response in any particular branch is desired, then network theorems are used. Okay. Dantlo first let us go to superposition theorem. Let us go to superposition theorem, Nana. మా నేను థియరీ చెప్తాను, కాసేపు చెప్తాను. ఫస్ట్ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే విల్ కమ్ టు నో. ఓకే, ఫస్ట్ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, దెన్ విల్ డిస్కస్ ద థింగ్స్. Determine current I, Nana. Determine current I using SPT, superposition theorem. Determine current I by using SPT. ఎన్ని ఇండిపెండెంట్ సోర్స్ ఉన్నాయి ఇక్కడ? 2 ఇండిపెండెంట్ సోర్స్ ఉన్నాయి. ఓకే, అజ్యూమ్ వన్ సోర్స్ యాక్టింగ్ ఎల్లో ఉన్నాను. ఫైండ్ I1, ఫైండ్ I2. యాక్చువల్గా నాన్న ఇక్కడ అసలు సోర్సెస్ ఎలాగా మీరు దీంట్లో చూడాలంటే నోటీస్ హియర్. నెట్వర్క్ ఎలా ఉంది అంటే నోటీస్ హియర్ నాన్న ఒకసారి. అమ్మ చూడండి నాన్న ఒకసారి. నా నెట్వర్క్ ఇది నాన్న, నా నెట్వర్క్ ఇది బేసికల్గా. దానికి సోర్సెస్ ఇలా యాక్ట్ చేస్తున్నాం, బయటకి ఎక్స్టర్నల్గా సోర్సెస్ ఇలా పెట్టాం. దిస్ ఆర్ 18 వోల్ట్ సోర్స్, దిస్ ఈజ్ ఏ కరెంట్ సోర్స్, 9 amperes కరెంట్ సోర్స్. ఓకే, 18 వోల్ట్ సోర్స్, 9 amperes కరెంట్ సోర్స్. అర్థమైందా అమ్మ? ఇది నా నెట్వర్క్ నాన్న, ఇది నా నెట్వర్క్. ఈ నెట్వర్క్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? రెసిస్టర్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ రెసిస్టర్స్ ఉన్నాయి. లీనియర్ నెట్వర్క్. ఎస్ఆర్నో? లీనియర్ నెట్వర్క్ అంటే బైలేటరల్ నెట్వర్క్ కూడా. ఆల్ లీనియర్ ఎలిమెంట్స్ ఆర్ బైలేటరల్ ఎలిమెంట్స్. ఫర్ ఏ లీనియర్ బైలేటరల్ నెట్వర్క్స్ మాత్రమే సూపర్ పొజిషన్ అప్లికబుల్. లాస్ట్ క్లాస్లో మీకు టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ మాట్లాడినప్పుడు కొన్ని ఎలిమెంట్స్ చెప్పేశాను. RLC లీనియర్, ప్యాసివ్, బైలేటరల్. గుర్తున్నాయా? RLC. ఓకే, లీనియర్ ఎలిమెంట్స్, ప్యాసివ్ ఎలిమెంట్స్, బైలేటరల్ ఎలిమెంట్స్. నన్ను అలాగే ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ కూడా కన్స్ట్రక్షన్ మేడ్ ఆఫ్ ఇండక్టర్సే కాబట్టి RLC. అలాగే నాన్న సేమ్ ఇండక్టర్ ఎలా ఉందో అలాగే ఉంటుంది ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ కూడా. చూడండి అమ్మ ఒకసారి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ లాస్ట్ క్లాస్ కంక్లూజన్, అదే లాస్ట్ క్లాస్ లాస్ట్ మీరు రాసింది. ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ కూడా లీనియర్, ప్యాసివ్, బైలేటరలే. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ నాన్న నాకు ఇండిపెండెంట్ సోర్సెస్ ఉన్నాయనుకోండి అమ్మ. ఇండిపెండెంట్ సోర్సెస్, నాన్ లీనియర్ నేచరు, యాక్టివ్. ఎస్ ఆర్ నో? డెలివర్స్ ఎనర్జీ టు అవుట్ సైడ్ ఫర్ లాంగ్ టైమ్. నెక్స్ట్ నాన్న యూనిలేటరల్,
గుర్తున్నాయా అమ్మా? చూడండి అమ్మా. ఓకే, నెక్స్ట్ అలాగే మీరు పిఎన్ జంక్షన్ డయోడ్ తీసుకుంటే అక్కడే మీకు వరుసలో అయితే లీనియర్ డిపెండెంట్ సోర్స్ చెప్పాను. లీనియర్ డిపెండెంట్ సోర్స్ ఎలా ఉంటుంది? లీనియర్ అయితే బైలేటరల్ కూడా. మరి ఇట్ ఈస్ హ్యావింగ్ ఇంటర్నల్ యాంప్లిఫికేషన్ కాబట్టి యాక్టివ్ అంటున్నాం. ఓకే, సరే. నెక్స్ట్ మీరు అక్కడ పిఎన్ జంక్షన్ డయోడ్ రాశారు. నాన్ లీనియర్ నేచరు, ప్యాసివ్, నో ఇంటర్నల్ యాంప్లిఫికేషన్ కాబట్టి యూనిలేటరల్. అలా బీజేటీ తీసుకుంటే నాన్ లీనియర్, యాక్టివ్, యూనిలేటరల్, ఎందుకంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఇంటర్నల్ యాంప్లిఫికేషన్ ప్రాపర్టీ ఉంది కాబట్టి. సరే, ఈ థీరం దేనికి అప్లికబుల్ అని చెప్తున్నాను? లీనియర్ బైలేటరల్ నెట్వర్క్స్కి. విచ్ నెట్వర్క్స్ ఆర్ లీనియర్ బైలేటరల్? అది చూసి చెప్పండి ఒకసారి. ఆర్ఎల్సీస్ ఉన్నా, ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ ఉన్నా, లీనియర్ డిపెండెంట్ సోర్సెస్ ఉన్నా, ఈ నెట్వర్క్లోనైనా నోటీస్ ఇయర్ నేను చెప్పేది ఏంటంటే ఈ నెట్వర్క్లో రెసిస్టర్ అన్ని లీనియర్ ఎలిమెంట్సే, బైలేటరల్ ఎలిమెంట్సే. థీరం అప్లికబులే. ఇండక్టర్స్, కెపాసిటర్ ఉన్నా ఈ థీరం అప్లికబులే. డిపెండెంట్ సోర్సెస్ వచ్చినా కూడా ఈ నెట్వర్క్లో అప్లికబులే. అలాగే ట్రాన్స్ఫార్మర్ వచ్చినా అప్లికబులే. అర్థమైందా? సోర్సెస్ ఎలా అప్లై చేస్తున్నాం? సోర్స్ ఎప్పుడైనా ఇలా ఎక్స్టర్నల్గా ఇలా ఇస్తున్నట్లు. హౌ మెనీ ఇండిపెండెంట్ సోర్సెస్ ఆర్ అప్లైడ్ హియర్? 2 ఇండిపెండెంట్ సోర్సెస్. దెన్ ఎస్పీటీ చెప్పండి అమ్మా, ఎలా చేస్తాం ఎస్పీటీలో? ఎజ్యూమ్ 1 సోర్స్ యాక్టింగ్ ఎలోన్. ఓకే ఇక్కడ దిస్ ఇస్ 6 ohms 18 volt సోర్స్ యాక్టింగ్ ఎలోన్ తీసుకున్నాం అనుకోమ్మా. when 18 volt source acting alone, okay, 18 volt source acting alone unte how to eliminate the current source nana? Open circuit తో రీప్లేస్ చేస్తున్నాం. అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ తో రీప్లేస్ చేస్తున్నాం. వాట్ ఈస్ ఇంటర్నల్ ఇంపెడెన్స్ ఆఫ్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ చెప్పండి? 0, షార్ట్. వాట్ ఈస్ ఇంటర్నల్ ఇంపెడెన్స్ ఆఫ్ ఐడియల్ కరెంట్ సోర్స్ ఎంత? ఇన్ఫినిటీ, ఓపెన్. ఓకే, దాన్ని తీసేసి రాసామమ్మా, ఓపెన్ చేసాం 5 ohms. సరేనా? ఫైండ్ I1. వాట్ ఈస్ I1? ఇక్కడ ఓపెన్ కాబట్టి 0 amperes ఫ్లోయింగ్. ఈ ఎలిమెంట్ ఉన్న ఒకటి, లేకపోయినా ఒకటి. దిస్ ఈస్ ద కరెంట్. టోటల్ వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్ చేస్తాను. ఎంత నాన్న I1? 18/6 + 3 ఎంత? 2 amperes. 2 amperes. Next, assume only current source acting alone. Assume current source acting alone. Nana. How to eliminate this voltage source? Namma? Short circuit to replace chestam. This is 9 amperes. This is 5 ohms. Okay, this is 3 ohms. This is I2. Okay, this is 6 ohms. Okay. Nana, ikkada this 5 ohm resistor in series with a current source undi nana. Ee element ki significance ledu. Any element series with a ideal current source does not have any significance. This 9 amperes seeing 3, 6. How they connected to each other? Parallel. What is the current flowing in the 3 ohm resistor? Cheppandamma, current division rule. Other resistance 6 by total 6 plus 3 into total current 9. 9 cancel amma enta vachindana? 6 amperes. This is 6 amperes. But we require to find I2. Same direction or opposite direction? Opposite direction. What is I2 then? I2 entamma? Same direction or opposite direction? -6. That's all. Therefore, according to SPT, when many sources are acting simultaneously, total response cheppandamma? Very good. Okay, total response I equal to I1 plus I2. This is a 2 minus 6. Anta nana answer? -4 amperes is the right answer. Yama? When many sources are acting simultaneously, total response nothing but sum of individual responses. Assume only one source acting alone. సరే నాన్న, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా తీసుకున్నామా. డిటర్మైన్ V by using SPT. Determine V by using SPT నాన్న. Determine this V by using SPT. చేయండి.
Okay. Now first assume only voltage source acting alone. Okay, 18 volts. This current source replaced by open circuit. Okay. Then this 5 ohm resistor does not have any significance. And what is the current flowing here, Nana? ఎంత వచ్చిందమ్మా current? 3 amperes వచ్చి 2 amperes వచ్చింది. Total voltage by total resistance, 2 amperes. Then according right now, tell me what is V1, Nana, right now? 2 into 3 ఎంత? 6 volts. 6 volts. Okay. Next, assume only current source acting alone. How to eliminate this voltage source? Replaced by short circuit. Then this 5 ohms, this is a current source on a 9 amperes. 5 ohm resistor does not have any significance here. This is 6 ohms here. This is a 3 ohms here. Okay. This 9 amperes seeing 3 ohms, 6 ohms. Okay. Parallel current division rule. What is the current flowing here? This 6 amperes is flowing here. It drop plus minus 6 into 8, 3 anta 18 volts. We need to find a V2. V2 చెప్పండమ్మా. సేమ్ పొలారిటీస్ రివర్స్ పొలారిటీస్ నానా ఇక్కడ ఇది ప్లస్ మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ వచ్చింది. therefore what is the value of V2 నానా ఇక్కడ minus 18 volts. Okay. Then according to SPT, Super Position Theorem, total response V equal to V1 plus V2. Yes or no? What is V1 nana ikkada? 6. What is V2? Minus 18. Answer nana? Minus 12 volts. అమ్మా ఇక్కడ మీకు చెప్పాలనుకుంది ఏంటంటే రెస్పాన్స్ అంటే వోల్టేజే కాదు, రెస్పాన్స్ అంటే కరెంట్ కూడా. ఓకే, లేదా రెస్పాన్స్ అంటే కరెంటే కాదు, వోల్టేజెస్ కూడా రెస్పాన్సెస్. యూ కెన్ ఫైండ్ ఎ రెస్పాన్స్ కరెంట్తోనే క్యాలిక్యులేట్ చేయొచ్చు, యూ కెన్ ఫైండ్ ఎ రెస్పాన్సెస్ వోల్టేజ్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు నాన్న. ఓకే, అంటే మీరేంటంటే అన్ని ప్రాబ్లమ్స్ కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. మీరేమనుకుంటారంటే సూపర్ పొజిషన్ థియరం అప్లికబుల్ టు ఫైండ్ ఓన్లీ కరెంట్సే అనుకుంటారు. ఓకే, రెస్పాన్స్ అంటే కరెంట్ అయినా రెస్పాన్సే, వోల్టేజ్ కూడా రెస్పాన్సెసే. ఓకేనా? ఈ క్వశ్చన్ అయితే చేయాల్సిన అవసరం లేదు బేసికల్గా. ఇక్కడ నన్ను ఇక్కడ క్యాలిక్యులేట్ కరెంట్ అయ్యి క్యాలిక్యులేట్ చేశాం కదా, ఇక్కడేమో మనకి 2 వచ్చింది, ఇక్కడేమో -6 వచ్చింది. ఎంత కరెంట్ ఫ్లో అవుతుందమ్మా? -4. -4 ఇంటూ 3 ఎంత? -12 అయిపోయింది. అదే క్వశ్చన్ వాడు అడిగింది. ఓకే, సరే మా అర్థమైంది అందరికీ? సరే, ఇది ఒకసారి అనలైజ్ చేస్తే చెప్పండి అమ్మ ఒకసారి. నాన్న ఇక్కడ మెనీ సోర్సెస్ ఉంటే సూపర్ పొజిషన్ థియరం ఎలా చేసాము చెప్పండి? వెన్ ది సోర్స్ యాక్టింగ్ ఎలోన్ ఎలిమినేట్ ద అదర్ సోర్సెస్. హౌ టు ఎలిమినేట్ ద కరెంట్ సోర్స్ ఎలా ఎలిమినేట్ చేశారమ్మా? ఓపెన్తో చేశారు. అంటే దేంతో? ఇంటర్నల్ ఇంపిడెన్స్. వాట్ ఇస్ ఇంటర్నల్ ఇంపిడెన్స్ ఆఫ్ ఐడియల్ కరెంట్ సోర్స్? ఇన్ఫినిటీ. కాబట్టి ఓపెన్ చేసాం. ఈ కరెంట్ సోర్స్ యాక్టింగ్లో ఉన్నప్పుడు హౌ టు ఎలిమినేట్ దిస్ వోల్టేజ్ సోర్స్? రీప్లేస్ బై షార్ట్ సర్క్యూట్. ఓకే, ఎందుకు షార్ట్ చేశారమ్మా? ఇంటర్నల్ ఇంపిడెన్స్ ఆఫ్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ 0 కాబట్టి దాంతో రీప్లేస్ చేసాం. దెన్ టోటల్ రెస్పాన్స్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెస్పాన్సెస్. ఇప్పుడు 2 సోర్స్తో పెట్టి చూపించాను, కాసేపు 3 సోర్స్తో చేద్దాం. 3 సోర్స్తో ఉన్న టోటల్ రెస్పాన్స్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెస్పాన్సెస్. ఏం అర్థమైందా? ఫస్ట్ రాయండి నన్ను. క్లియర్ అందరికీ? ఓకే, మా రెస్పాన్స్ అంటే కరెంట్ ఒకటేనా? వోల్టేజ్ కూడా రెస్పాన్సే. సరేనా? ఓకే. ఇన్ ఏ లీనియర్ బైలేటరల్ నెట్వర్క్, in a linear bilateral network, when many sources are acting simultaneously, in a linear bilateral network, when many sources are acting simultaneously, when many sources are acting simultaneously, total response is equal to algebraic sum of individual responses. Total response is equal to algebraic sum of individual responses calculated by treating only one independent source, calculated by treating only one independent source is acting at a time. Calculated by treating only one independent source is acting at a time.
acting at a time. Next line lo, all ideal voltage sources are eliminated from the network. All ideal voltage sources are eliminated from the network by shorting the sources. By shorting the sources. అని బ్రాకెట్లోన ఇలా రాయండి అమ్మ. ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే ఇలా రాసించాలి. Ri ఈక్వల్ టు 0 ohms అని పెట్టండి బ్రాకెట్లో. Ri ఈక్వల్ టు 0 ohms. నెక్స్ట్ లైన్లో all ideal current sources are eliminated from the network. All ideal current sources are eliminated from the network by opening the sources. By opening the sources. అనే బ్రాకెట్లో Ri ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఓమ్స్. Ri ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఓమ్స్. నాన్న కావాలని చెప్తాను, ఇది Ri అని మీరు తెలియాలి. ఎందుకు షార్ట్ చేస్తున్నారు, ఎందుకు ఓపెన్ చేస్తున్నారంటే ఇంటర్నల్ ఇంపిడెన్స్తో రీప్లేస్ చేస్తున్నామని. ఓకే, Ri ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఓమ్స్. సరే, డిపెండెంట్ సోర్సెస్ ఉన్నా కూడా చేయొచ్చు అని చెప్పాం కదా, మరి డిపెండెంట్ సోర్స్ని ఏం చేయాలి? ఓపెన్ చేయాలా, షార్ట్ చేయాలా? యాజ్ టీస్గా ఉంచేయాలి, అసలు ఏం చేయకూడదు. ఓకే, రైట్ అన్నారు. అండ్ డోంట్ డిస్టర్బ్ ద డిపెండెంట్ సోర్సెస్ present in the network. And don't disturb the dependent sources present in the network. And don't disturb the dependent sources present in the network. Okay, note 1, note 2. Note 1. This theorem is applicable for linear bilateral networks. This theorem is applicable for linear bilateral networks. For linear bilateral networks, that is networks with R, L, C. This theorem is applicable for linear bilateral networks. That is networks with R, L, C, ideal transformer, and linear dependent sources R, L, C, ideal transformer, and linear dependent sources as elements only. సరే నాన్న, ఇంకో క్వశ్చన్ చూడండి అమ్మా, వినండి. లీనియర్ డిపెండెంట్ సోర్స్ను అప్లై చేయొచ్చు అంటున్నాం కదా, అవునా? ప్రెజెన్స్ ఆఫ్ డిపెండెంట్ సోర్స్ ఇన్ ద నెట్వర్క్ మేక్స్ ఇట్ యాక్టివా ప్యాసివా? చెప్పానమ్మా, ఇంటర్నల్ యాంప్లిఫికేషన్ కదా, యాక్టివా ప్యాసివా? యాక్టివ్. అంటే దిస్ థియరమ్ అప్లికబుల్ ఫర్ యాక్టివా, ఓన్లీ ప్యాసివా, బోత్. ఓకే, అందుకే ఎక్కడ నీ స్టేట్మెంట్లో లీనియర్ యాక్టివ్ ప్యాసివ్ నెట్వర్క్స్ లేకపోతే లీనియర్ యాక్టివ్ బైలేటరల్, లీనియర్ ప్యాసివ్ బైలేటరల్ అనట్లా. దిస్ థియరమ్ అప్లికబుల్ విచ్ టైప్ ఆఫ్ నెట్వర్క్స్కి? లీనియర్ బైలేటరల్ నెట్వర్క్స్ అంటున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే అప్లికబుల్ ఫర్ బోత్ యాక్టివ్ యాజ్ వెల్ యాజ్ ప్యాసివ్ అనమాట. ఓకే, రైట్. అండ్ నోట్ 2, since the presence of dependent source in the network, makes it an active and hence SPT is applicable. For both, and hence SPT is applicable for both active as well as passive networks. నాన్న, ఒక సిస్టమ్ ఉందనుకోండి అమ్మా.
ఫర్ ది సిస్టమ్ ఎక్సైటేషన్ అంటే ఇన్పుట్ అని, ఎక్సైటేషన్ అన్న ఇన్పుట్ అన్న ఒకటే. ఎక్సైటేషన్ ఓకే, సపోజ్ ఎక్స్ ఆఫ్ టీ ఇచ్చాను. రెస్పాన్స్ అంటే అవుట్పుట్ అని, రెస్పాన్స్ ఓకే, ఐ గాట్ వై ఆఫ్ టీ వస్తుంది. ఓకే నాన్న వినండి నాన్న, నోటీస్ హియర్, ఇఫ్ ఐ గివ్ ఎక్స్ ఆఫ్ టీ, మీరు కూడా వింటూ ఉండాలి, చూస్తూ ఉండాలి, రాస్తూ ఉండాలి, అర్థం చేసుకుంటూ ఉండాలి. వై ఆఫ్ టీ వచ్చింది, x1 ఆఫ్ టీ ఇచ్చాను నాన్న, y1 ఆఫ్ టీ వచ్చింది. x2 ఆఫ్ టీ ఇచ్చాను, y2 ఆఫ్ టీ వచ్చింది అనుకోండి. ఓకే నాన్న, ఇక్కడ సపోజ్ ఇఫ్ ఐ గివ్ x1 ఆఫ్ టీ ప్లస్ x2 ఆఫ్ టీ ఇస్తే ఏమొస్తుంది రెస్పాన్స్? y1 ఆఫ్ టీ ప్లస్ y2 ఆఫ్ టీ వస్తుంది, అవునా? దిస్ యాక్టింగ్ alone, దిస్ రెస్పాన్స్, యాక్టింగ్ alone, దిస్ రెస్పాన్స్. Okay, when both are acting simultaneously, total response nothing but sum of individual responses. Now, దీన్నే additivity or superposition అంటారు. దీన్నే additivity or superposition. Additivity or superposition అంటారు. ఓకే సరే నన్ను ఇంకోటి వినండి అమ్మా, నోటీస్ హియర్, నన్ను అందరూ వినాలి. వెన్ దిస్ x1 ఆఫ్ టీ యాక్టింగ్ alone, రెస్పాన్స్ నా y1 వచ్చింది కదా. ఇఫ్ దిస్ ఈజ్ మల్టిప్లైడ్ బై కాన్స్టెంట్ k తో మల్టిప్లై చేశాను అనుకో నాన్న, సమ్ k1 ఇంటూ x1 ఆఫ్ టీ చేస్తే ఏమొస్తుంది? k1 ఇంటూ y1 ఆఫ్ టీ వస్తుంది. k2 ఇంటూ x2 ఆఫ్ టీ చేశాను అనుకో నాన్న, ఏమొస్తుందమ్మా? k2 ఇంటూ y2 ఆఫ్ టీ. ఇదేం ప్రాపర్టీ అంటారు? హోమోజినిటీ ప్రాపర్టీ. ఎక్సలెంట్ నాన్న, హోమోజినిటీ ప్రాపర్టీ. homogeneity principle. Okay, అంటే కాంబినేషన్ ఆఫ్ దిస్ homogeneity as well as additivity ని లీనియారిటీ ప్రాపర్టీ అంటారు. అంటే ఈ రెండు కంబైన్ చేసి ఇలా మాట్లాడుతున్నా. k1 x1 ఆఫ్ టీ ప్లస్ k2 x2 ఆఫ్ టీ ఇస్తే నాకు రెస్పాన్స్ నా k1 y1 ఆఫ్ టీ ప్లస్ k2 y2 ఆఫ్ టీ వచ్చింది. నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఫస్ట్ ప్రిన్సిపల్ సెకండ్ ప్రిన్సిపల్, 1 ప్లస్ 2. దీన్నే లీనియారిటీ అంటాను నేను. కాంబినేషన్ ఆఫ్ బోత్ ఓకే, additivity principle as well as homogeneity principle. ఓకే ఇంకొక 12 మినిట్స్, 1:45కి వెళ్దాం లంచ్కి. ఆకలేస్తుందా? 1:45. సరే, లీనియారిటీ ప్రాపర్టీ క్లియర్. కాంబినేషన్ ఆఫ్ ఎడిటివిటీ యాజ్ వెల్ as హోమోజినిటీ, నథింగ్ బట్ లీనియారిటీ అంటారు. సరే మీరే చూసి నాకు చెప్పండి, హోమోజినిటీ అంటే ఏంటి చెప్పండి అమ్మా. ఎక్సైటేషన్ మల్టిప్లైడ్ బై కాన్స్టెంట్ అయితే రెస్పాన్స్ ఆల్సో గెటింగ్ మల్టిప్లైడ్ బై ద సేమ్ కాన్స్టెంట్. ఎస్ సార్ నో? ఓకే నాన్న, ఒక్కసారి హోమోజినిటీ ప్రిన్సిపల్ అని పెట్టండి అమ్మా. హోమోజినిటీ ప్రిన్సిపల్. మా ప్రిన్సిపల్ స్పెల్లింగ్ ఏంటి చివర్లో? పిఏఎల్ఆ పిఎల్ఈఆ? పిఎల్ఈ. ఇది కూడా ఒక క్వశ్చన్ అడిగారు గేట్లో. ఓకే, పిఏఎల్ అంటే కాలేజ్లో ప్రిన్సిపాల్. ఓకే రైట్, హోమోజినిటీ ప్రిన్సిపల్. సరే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఇది నేను ఒకసారి చూడమ్మా, నోటీస్ హియర్, ఎవ్రీవన్ నోటీస్ హియర్. ఇలా ఇచ్చారు.
Notice here. 1 second, Amma. Notice here. Now tell me how these 4 ohms and 4 ohms connected to each other. Parallel. Okay. 4 parallel 4 and Amma? 2. How these 2 and 3? Series. 5. Okay. Then what is the current supply by source? 20 by 5 ohms. Yes or no? And then 4 amperes. This 4 amperes seeing 4 ohms allow parallel. Equal parallel paths. How the current is getting divided? Equally. 2 amperes or 2 amperes. Yes or no? This 2 amperes nana, this got 2 amperes. Yes or no? Okay. Sorry. Okali ee response ante 2 amperes. Right now, neenu 20 volts badu 60 volts ichchanu. Again 4 how they connected to each other? Parallel. Equivalent 2, 3, series 5. Current supply by source anta? 20 by 60 by 5 ohms. What is the value? 12 amperes. This 12 amperes na okay. Here 6 amperes ga divided. Yes or no? What is the current seen nana ikkada? 6 amperes. Amma okkasari chudandi. Neeku 20 volts apply chesinappudu what is the current flowing here? 2 amperes. Ee 20 nana 3 times multiply chesanu. 60. What is the current here? 6 amperes. Okay, okkasari. Na ikkada current enta? 4. Ikkada current enta? 12. 4 multiplied by 3. 12. Ikkada current enta? 2. Ikkada current enta? 6. Okay, 2 multiplied by 3. ఎంతమ్మా 6. అలాగే అలాగే కాదు ఇక్కడ వోల్టేజ్ కూడా చూడండి అమ్మా ఇది 4 3s 12 2 4s 8 ఇక్కడ కూడా 2 4s 8 volts ఓకే ఇలాగే ఇక్కడ కూడా 12 3s ఎంతమ్మా 36 volts 4 6 are 24 4 6 are 24 volts అవునా ఇక్కడ 12 into 3, not 20 into 3, 6, 60. 12 into 3, 36. 8 into 3, 24. 8 into 3, 24. సరే చూడండి సరిగా చూడండి అబ్జర్వ్ చేస్తే లీనియర్ నెట్వర్క్ ఏది తీసుకున్నా నా ఎలిమెంట్స్ ఏమున్నాయి దీంట్లో రెసిస్టర్స్ ఇన్ ఏ లీనియర్ నెట్వర్క్ ఎక్సైటేషన్ మల్టిప్లైడ్ బై కాన్స్టెంట్ కే చేస్తే రెస్పాన్సెస్ ఏమైనా ఇక్కడ అన్ని రెస్పాన్సెస్ మల్టిప్లైడ్ బై సేమ్ కాన్స్టెంట్. రెస్పాన్స్ అంటే ఓన్లీ కరెంటేనా? వోల్టేజ్ కూడా అన్నీ మల్టిప్లైడ్ బై 3 అయిపోయింది. ఎస్ ఆర్ నో? అదేనా హోమోజినిటీ ప్రిన్సిపల్ అంటే. రాయండి ఫస్ట్ రాయండి అది homogeneity principle. It is the principle obeyed by all linear networks. It is the principle obeyed by all linear networks. It is the principle obeyed by all linear networks. Next line. In a linear network, if the excitation in a linear network, if the excitation is multiplied by constant k, in a linear network, if the excitation is multiplied by a constant k, then the response in all the branches of the network, will also getting multiplied. Then the response in all the branches of the network will also getting multiplied by the same constant k. Complete చేసేయండి అమ్మా. Then the response in all the branches of the network is also getting multiplied by the same constant k. Done?
Completed? Sarenana, I'm stopping here. We'll continue after the break. Take a lunch break for 1 hour. We'll come back again.